Good evening, everyone. Welcome you all to Vedantu Telugu JEE channel. This is your master teacher Sameer, Syed Sameer for physics. Hi everyone. Hi Shivaji, the Emperor. Reddy Rahul Dhara class start chestara cheyara sir. ఎందుకు నువ్వు చేస్తావు లేకపోతే మనిషికి పేషెన్స్ ఉండాలి, పిల్లలకి పేషెన్స్ లేదు. నో పేషెన్స్. మిస్టర్ అన్నోన్ 2 subjects బాగా రాసి ఒకటి ఏప్రిల్ షిఫ్ట్. ఓకే, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్, ప్లీజ్ స్టార్ట్ ద క్లాస్. ఎస్ ఆఫ్ కోర్స్. లైవ్ స్టార్ట్ అయిన తర్వాత మెసేజ్ పెట్టా. ఎస్ వెంకటేశ్వంత్, ఐ థింక్ 9:30. నో, హాయ్ రుద్ర, అసలు క్లాస్ ఉందా లేదా? ఇవాళ క్లాస్ డెఫినెట్గా ఉంటుంది. టఫ్ PYQs చేయండి సార్, మేము ఎలానో ఈజీ క్వశ్చన్స్ చేస్తున్నాం, అందరు చేయలేకపోతున్నారు. హాయ్ XYZ, హాయ్ రోకేష్, హాయ్ విష్ణువర్ధన్, హాయ్ శివలింగం, హాయ్ మనీషా యాదవ్, ఆస్ట్రోఫైల్, తోట ప్రణీత్, నాగలక్ష్మి, సాయి ముఖేష్, నితిన్, అందరికీ 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 హాయ్ అండి. సో హాయ్, గుడ్ ఈవినింగ్ సార్. మహేందర్, జయంత్, సలాం అలైకుం. వాలేకుం సలాం. హాయ్ రూపేష్, రంగసాయినాథ్, విజయ, సాయి ముఖేష్, పునీత్ కుమార్, రామశివ, చెల్లూరి, వాసు, అనూష, అందరికీ 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 హాయ్ అండి. మీరందరూ రాగానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మెయిన్స్ దగ్గర పడుతుంది. ఈరోజు 28th December. ఇంకో 1 month అయిపోయేలోపు మీరు ఆల్రెడీ మెయిన్స్ రాసేసి ఉంటారు. సో ఐ హోప్ యూ గైజ్ ఆర్ ప్రిపేరింగ్ వెల్ ఫర్ ది ఎగ్జామ్. మీరు ఇలాగే చాలా బాగా ప్రిపేర్ అయ్యి మెయిన్స్ చాలా మంచిగా రాయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ రామశివ, చెల్లూరి, పునీత్ కుమార్, అందరికీ అందరికీ హాయ్ అండి. థ్యాంక్ యూ. వాసు. ఓకే, 1 second. సో యా, మెయిన్స్ దగ్గర పడుతుంది. చూస్తేనేమో ఇక మళ్ళీ రివిజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. దిస్ ఈజ్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఎండ్ గేమ్. ఎండ్ గేమ్ ఎట్లుంటుందో తెలుసుగా, మామూలుగా ఉండదు. సో ఎండ్ గేమ్లో ఫైనల్ బ్యాటిల్లో ఎలాగైతే వాళ్ళు గెలుస్తారో మీరు కూడా ఫైనల్ బ్యాటిల్లో బాగా ఆడి గెలవాలి. సో రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్ ఫుల్గా, అసలు రే ఆప్టిక్స్ నేను ఎప్పుడు పెట్టినా అంటే 31st నైట్ రోజు అనుకుంటా పెట్టింది. అసలు ఆ రోజు మామూలుగా ఉండదు. మొత్తం రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్ కంప్లీట్ ఫుల్ డీటెయిల్ పిన్ పాయింట్ అన్ని, ప్రతిదీ, లెన్స్ అంటే ఏంటి, ప్రిజం అంటే ఏంటి, దాని గురించి డిస్కషన్ అవి ఇవి చేద్దాం. డెఫినెట్గా చేద్దాం, కంపల్సరీ చేద్దాం, డౌటే లేదు అందులో. సో ఐ హోప్ మీరందరూ ఇప్పటి వరకు మంచిగా మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ క్లాసెస్ అన్ని ఫాలో అయ్యి కొద్దో గొప్ప అంటే చాలానే నాలెడ్జ్ గెయిన్ చేశారని నేను అనుకుంటున్నాను. సో ఎస్ ఆర్ నో ఒకసారి చెప్పండి నాకు. మీరు ఇక్కడ వేదాంతు తెలుగు JEE ప్లాట్ఫామ్లో నుంచి మీరు ఎంతవరకు అయితే నాలెడ్జ్ గెయిన్ చేశారో నాకు తెలిసి 3 monthsలో మీరు ఆఫ్లైన్లో కూడా నాలెడ్జ్ గెయిన్ చేసి ఉండరు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు హియర్ దట్. మేము కూడా, మా ఎయిమ్ కూడా అదే యాక్చువల్లీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది. సో ఐ హోప్ యూ ఆల్సో అటైన్డ్ దట్ టైప్ ఆఫ్ పర్ఫెక్షన్ అండ్ ఆల్సో నాలెడ్జ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అండ్ ఆల్ దట్. ఓకే, మోడర్న్ ఫిజిక్స్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎన్ని ఇయర్స్ PYQ చేయాలి, నువ్వు ఎన్ని చేయగలిగితే అన్ని, నీ ఓపిక ఎంత చేస్తే అంత మంచిది. ఇలా పర్టికులర్గా 1 చేయాలి 2 చేయాలని ఏముండదు. అది స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ నాలా గట్టి స్టూడెంట్ అనుకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మొత్తం క్లియర్ చేసేస్తాడు. లేదు అనుకుంటే మన రాహుల్ లాగా కొంచెం వీక్ స్టూడెంట్ అనుకో, ఒక 2-3 years PYQs చేస్తే సరిపోద్ది. ఓకే, హాయ్ మోక్సాగ్నా వయూరి, ఐఎమ్ బ్యాక్. ఇక్కడ యువర్ ఫ్రెండ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా, 100% గెయిన్ చేశారు, వెరీ గుడ్. చాలు, ఈ చిన్న చిన్న మెసేజ్లు కూడా మాకు బాగా అనిపిస్తాయి. ఎందుకంటే మేము చేసిన హార్డ్ వర్క్ని మర్చిపోతాం అనమాట. మేము ఇంత కష్టపడ్డది, అరే సరే పిల్లలు ఎంతో కొంత గెయిన్ చేశారు కదా అని వీ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్. సో 9:30 వస్తారనుకున్నారా? లేదు, యాక్చువల్లీ 9:10కే వచ్చా, కానీ దేర్ వాజ్ సమ్ ఈ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రాబ్లం ఉండే, అందుకే నేను దాన్ని రెక్టిఫై చేసేసరికి టైం పట్టింది. ఎనీవేస్, సో Thermodynamics and KTG, quick concept revision, and also it is very very important. So let us see. And you all know that we have this Telegram channel. దాన్ని మాత్రం డెఫినెట్గా ఒకవేళ మీరు ఎవరైనా క్లాస్ వినని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా చెప్పండి, ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వంటారా. అందులో PDF పంపిస్తారు. అండ్ ఆల్సో అసైన్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. మీరు అసైన్మెంట్ని ఎంత సీరియస్గా తీసుకుంటే, నేను ఈ పిల్లలకి ఎప్పుడు చెప్తూ ఉంటా, మీరు ఎవరైతే ఎగ్జామ్ని, క్లాస్ని సీరియస్గా తీసుకుంటారో ఎగ్జామ్ కూడా మిమ్మల్ని సీరియస్గా తీసుకుంటుంది. ఇది ఫైనల్. ఇది అందరి పిల్లలకి నేను ఇదే చెప్తా, క్లాస్లో కూడా ఇదే చెప్తా, మీకు కూడా అదే చెప్తున్నా. ఏంటి, మీరు ఎగ్జామ్ని అండ్ క్లాసెస్ని ఎంత సీరియస్గా తీసుకుంటే అవి కూడా మీకు అంతే రెస్పెక్ట్ ఇస్తాయి. ఎగ్జామ్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తే ఎగ్జామ్ కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తుంది. అలా కాకుండా చూసి రాయడం, అది చేయడం, ఇది చేయడం, లైట్లే రాద్దాం,
10 టాపిక్స్ చదువుదాం ఇది రాద్దాం అనుకుంటే అది మిమ్మల్ని కూడా అంతే లైట్ తీసుకుంటుంది. సో టేక్ ఎగ్జామ్ చాలా 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 సీరియస్. ఓకేనా? సో దెన్ ఆల్సో థ్యాంక్ యూ అమ్ములు తేజు. యా సో యా దిస్ ఈస్ ది యూ విల్ గెట్ ఆల్ ఆఫ్ దిస్ వన్. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అది మీరు ఒకసారి చూసుకోండి. రైట్, నెక్స్ట్ దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఛానల్ Vedantu Telugu JEE. అండ్ ఒకవేళ మీకు దొరకకపోతే దీని లింక్ ఎలాగో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అయినా కానీ మీరు ఇది QR కోడ్ని స్కాన్ చేసేయచ్చు. అండ్ దాంతోపాటు VDPPs వేదాంతు డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ఇవి కూడా దాంతోపాటు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైతే డైలీ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తారో ఎగ్జామ్లో రాసేటప్పుడు అది ప్రాబ్లం ప్రాక్టీస్ లాగా వాళ్ళకి అనిపించదు, అంటే ఎగ్జామ్ లాగా అనిపించదు, ఏదో రోజు ప్రాక్టీస్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. కాబట్టి మైండ్ రిలీఫ్గా ఉంటుంది. సో యా నెక్స్ట్ సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉందండి, ఒకసారి చూసుకోండి. మీరు దాన్ని క్లిక్ చేసి దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో లెట్ us బిగిన్ టుడే సెషన్. ఫస్ట్ ఇప్పుడు నేను ఈ సెషన్ ఎలా ఉంటుంది, సాయి హేమంత్ థ్యాంక్ యూ. నువ్వు క్లాస్ వినకుండా ఇవన్నీ చూస్తూ కూర్చున్నావా? ఇగో ఇలాంటి చెత్త క్వశ్చన్లే నేను వద్దంట. మీరు బాగున్నారు, మీ గడ్డం బాగుంది, ఎందుకు ఇవన్నీ? క్వశ్చన్కి డౌట్ వస్తే అడగాలి, కానీ ఇలా చిల్లర క్వశ్చన్లు ఎందుకు అడుగుతారు? ఏందో అర్థం కాదు. Hi. So yes, let us begin today's session. JEE Crash Course Avengers Endgame. Game end అయినట్టు. So let's see పిల్లలు, స్టార్ట్ చేద్దాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్విక్గా నేను ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్ ఏంటంటే, ఒక హాఫ్ అన్ అవర్ 20-25 మినిట్స్ ఈ టైంలో నేను ముందు రివిజన్ని కాన్సెప్ట్ని త్వరగా రివైజ్ చేసి దాని తర్వాత మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం, తెలిస్తే చేసేద్దాం డైరెక్ట్గా. ఓకేనా? యా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ గురించి మనం మాట్లాడితే, గ్యాస్కి నో డెఫినెట్ వాల్యూమ్ అనేది ఉండదు. నేను ఒక ఆర్డర్లో వెళ్తాను, చూసుకోండి. అది నో డెఫినెట్ వాల్యూమ్. ఇట్ ఆక్యుపైస్ ద వాల్యూమ్ ఆఫ్ కంటైనర్. It occupies the volume of container. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కంటైనర్ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. అంటే కంటైనర్కి ఎంతైతే వాల్యూమ్ ఉంటుందో గ్యాస్కి కూడా అంతే వాల్యూమ్ ఉంటుంది. ఓకే, గ్యాస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి నాన్న. మోనో అటామిక్ గ్యాస్ అంటే ఏంటి? హీలియం, నియాన్ ఎట్సెట్రా, ఇవి మోనో అటామిక్ గ్యాసెస్, సింగిల్ ఆటమ్. గ్యాస్లో డైఅటామిక్ కూడా ఉన్నాయిరా పిల్లలు. దేర్ ఆర్ ఆల్సో డైఅటామిక్ గ్యాసెస్. ది ఎగ్జాంపుల్ ఫర్ డైఅటామిక్ గ్యాసెస్ H2, N2, O2 ఎట్సెట్రా. ఇవన్నీ ఏంటి సార్? డైఅటామిక్ గ్యాసెస్. ఓకేనా? వాట్ ఈస్ కంటైనరా? కంటైనర్ ఏంది రా బాబు? ఏ స్కూల్లో నన్ను? కంటైనర్ అంటే లోడ్, ట్రైన్ ఉంటుంది కదా, ట్రైన్, అది కంటైనర్ అంటే. డైఅటామిక్ గ్యాసెస్ ఇవి. అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ పాలీఅటామిక్ లేదా ట్రైఅటామిక్. పాలీఅటామిక్ గ్యాసెస్ అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ ఉండదు. మీథేన్ గ్యాస్ CH4, అమోనియా NH3, ఇది కూడా గ్యాసే. NO2 కూడా గ్యాసే, నైట్రస్ ఆక్సైడ్. అండ్ ఇంకా చెప్పాలంటే ఇంకా గ్యాసెస్ చాలా, SO2 కూడా ఉంది గ్యాసెస్. కార్బన్ మోనాక్సైడ్ కూడా గ్యాసే, కార్బన్ డైఆక్సైడ్ కూడా గ్యాస్. ఇవన్నీ గ్యాసెస్. కానీ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇది కాదు, ఇక్కడ వస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ ఇక్కడ వస్తుంది. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్.
ఓకేనా? సరే, లాస్ట్ డేస్లో మాక్ టెస్ట్ చేయాలా? లాస్ట్ డేస్ ఏంటి, దాని తర్వాత ఇక ఉండవా? లాస్ట్ డేస్ ఏంటన్నా రివిజన్ డేస్లోనా? మాక్ టెస్ట్ ఎక్కువ రాయాలి అన్న, PYQs చేసుకుంటూ మాక్ టెస్ట్ రాయాలి. సార్ మీరు కొన్ని చాప్టర్స్ చెప్పలేదు కదా, అవెంజర్స్లో 1 ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటీ, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాటర్స్ ఎందుకు చెప్పలేదు? చెప్పినా ఇప్పుడు చెప్పలేదు. ఏంటంటే ఇప్పుడు ఏంది కావాలని అడుగుతున్నానంట. ఓకే ఓకే, నాకు అర్థం కాలే. ఇన్ని చాప్టర్స్ అయినాయి, ఇవన్నీ చదివేసినావు నువ్వు మనోజ్ IITN? వెరీ గుడ్, ఎస్ ఎస్ ఎస్, వెరీ గుడ్ నాన్న. ఇక అట్లుంటుంది పరిస్థితి. ఓకే, అందుకే ఏది ఫ్రీగా ఇవ్వకూడదు కదా పిల్లలకి. ఏది ఫ్రీ లాక్కోవాలి, డబ్బులు లాక్కోవాలి. 2 లక్షలు 3 లక్షలు లాక్కొని ఏం చెప్పలేదు అనుకో, అబ్బా మస్తు ఉంటుంది అప్పుడు. అరే ఏం తీసుకోకుండా మస్తు బాగా చెప్పినాం అనుకో, అది చెప్పలే మీరు, ఇది చెప్పలే మీరు, అట్లా ఉంటుంది. ఓకేనా? ఎస్. KTG థర్మోడైనమిక్స్ మెన్షన్ చేయండి. KTG రా నాన్న, రెండు ఒకటే రా బాబు. KTG థర్మోడైనమిక్స్ అన్నా చెల్లెలు, బ్రదర్ అండ్ సిస్టర్స్. ఓకే, ఎనీవేస్ ఇక ఈ చెత్త కామెంట్లు నేను చూడను. కానీ పాలిఅటామిక్, డయాటామిక్, మోనోఅటామిక్ 3 టైప్స్ ఉంటాయి నాన్న. గ్యాసెస్ 3 టైప్స్ ఉంటాయి. ఇందులో గ్యాసెస్కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. ఇదంతా మనం ఇంతకుముందు డిస్కస్ చేసిందే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే సార్, ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేస్ ఇన్ విచ్ అ గ్యాస్ మాలిక్యూల్ కెన్ పొసెస్ ఎనర్జీ. గ్యాస్ మాలిక్యూల్కి వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటాయి. ఏంటా 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీ అంటే, కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్లేషనల్ ఒకటి, కైనెటిక్ ఎనర్జీ రొటేషనల్ ఒకటి, అండ్ కైనెటిక్ ఎనర్జీ వైబ్రేషనల్ ఒకటి. ఇలా 3 టైప్స్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. ట్రాన్స్లేషనల్ కైనెటిక్ ఎనర్జీ అనేది ప్రతి వాడికి ఉంటుంది. రొటేషన్ అనేది ఓన్లీ డయాటామిక్, పాలిఅటామిక్ ఉంటుంది. వైబ్రేషన్ అనేది ఓన్లీ హై టెంపరేచర్లో ఉంటుంది, అది కూడా 2 degrees ఉంటాయి. అంటే ఇక్కడ మోనో అటామిక్ గ్యాస్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసింది, ఒకసారి క్విక్గా రివిజన్ చేస్తున్నా. ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి సార్ అంటే 3 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. డయాటామిక్కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి సార్ అంటే 5 degrees ఆఫ్ ఫ్రీడమ్. అండ్ పాలిఅటామిక్కి ఎన్ని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి అంటే 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. ఈ 3లో 3 ట్రాన్స్లేషనల్ డిగ్రీస్, ఈ 5లో 3 ట్రాన్స్లేషనల్ 2 రొటేషనల్, ఈ 6లో 3 ట్రాన్స్లేషనల్ 3 రొటేషనల్. ఇలా డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే కైనెటిక్ ఎనర్జీ ట్రాన్స్లేషనల్ 12 mvx², 12 mvy², 12 mvz². తెలిసిందే కదా. క్విక్ రివిజన్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలిసిందే, ఒకసారి ఫాస్ట్గా చెప్పడం. ఓకేనా? యా, నౌ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వన్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇప్పుడు ఐడియల్ గ్యాస్ ఉంది కదా అన్న, మనం తీసుకునేది ఐడియల్ గ్యాస్ అన్నమాట. ఐడియల్ గ్యాస్కి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఏంటి ఆ క్వాలిటీస్ అంటే, ఐడియల్ గ్యాస్లో ఈ ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్స్కి పొటెన్షియల్ ఎనర్జీ 0. అండ్ ది ఐడియల్ గ్యాస్కి కైనెటిక్ ఎనర్జీ ఎంత సార్ అంటే చాలా సింపుల్, NFRT/2. చాలా చాలా ఇంపార్టెంట్ రా పిల్లలు. దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. NFRT/2. N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. ఇది రాసుకోవాలి ఇక్కడ ఇట్లా. N అంటే నెంబర్ ఆఫ్, నేను ఇప్పుడు ఏదైతే రాస్తున్నానో మీరు షార్ట్ నోట్స్ లాగా రాసుకోవచ్చు, బాగా వర్క్ చేస్తుంది, ఎగ్జామ్ రాసేటప్పుడు బాగా వర్క్ చేస్తుంది. N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ అండి. అండ్ F అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్న. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్స్క్లూజివ్లీ దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. మరి ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ అంటే ఏంటంటే సార్, ఇంటర్నల్ ఎనర్జీ అంటే సమ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ నో ఇంటరాక్షన్ బిట్వీన్ గ్యాస్ మాలిక్యూల్స్ కి మధ్యలో ఇంటరాక్షన్ ఫోర్స్ అనేది ఉండదు నాన్న. నో ఇంటరాక్షన్ బిట్వీన్ గ్యాస్ మాలిక్యూల్స్ కి మధ్యలో ఇంటరాక్షన్ ఉండదు. కాబట్టి టోటల్ ఎనర్జీ ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. ఇట్ ఈస్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో ద టోటల్ ఎనర్జీ విచ్ ఈస్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ ఇస్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ విచ్ కెన్ బి గివెన్ యాజ్ సమ్ ఆఫ్ దీస్ టూ. వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే NFRT/2 వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ ఇంటర్నల్ ఎనర్జీ కాన్సెప్ట్.
ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మీకు కావాల్సింది ఏంటంటే ప్రెషర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఇన్ ఏ కంటైనర్. చాలా ఇంపార్టెంట్ అన్న. ప్రెషర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఇన్ ఏ కంటైనర్. ఇవన్నీ ఒక చోట రాస్తున్నాను, మీరు చూసి వెంటనే మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? యా. So pressure of ideal gas in a container. Pressure of ideal gas in a container. ఎంత సార్ అంటే ప్రెషర్ P is equal to 1/3 into mass of gas into P is equal to 1/3 into mass of gas into VRMS square డివైడెడ్ బై వాల్యూమ్. ఇన్ షార్ట్ దీన్ని రాసుకోవాలంటే నెక్స్ట్ పేజ్లో వెళ్తున్నాను. ఈ పేజ్ ఒకసారి చూసుకోండి అమ్మా, ఈ పేజ్ ఒకసారి చూసుకోండి. ఓకే, ప్రెషర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఇన్ కంటైనర్ చూసుకోండి. దీన్ని మళ్ళీ రాస్తున్నాను, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ప్రెషర్ ఎంత అంటే పివి, ఈ వాల్యూమ్ని కూడా లెఫ్ట్కి తీసుకొస్తా. పివి ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ, ఇలా గుర్తుపెట్టుకోండి రా, ఇలా రాసుకోండి, మాస్ ఆఫ్ గ్యాస్ ఇంటూ విఆర్ఎంఎస్ స్క్వేర్. మీకు గ్యాస్ మాలిక్యూల్కి 3 types ఆఫ్ వెలాసిటీ ఉంటాయి తెలుసు కదా. ఆర్ఎంఎస్ వెలాసిటీ ఒకటి, యావరేజ్ వెలాసిటీ ఒకటి, ఇంకొకటి మోస్ట్ ప్రాబుల్ వెలాసిటీ. అది కూడా ఒకసారి ఈక్వేషన్ రాసేస్తాం చూడండి, ఇక్కడ రాసేద్దాం. ఇక్కడ మనం రాసుకుందాం. విఆర్ఎంఎస్ ఎంత అవుతుందిరా? విఆర్ఎంఎస్ రూట్ ఆఫ్ 3RT/m. ఆర్ఎంఎస్ వెలాసిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. కంపల్సరీ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ యావరేజ్ వెలాసిటీ, ఏ వెలాసిటీ అయినా యాక్చువల్లీ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 8RT/πm. అండ్ మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ వచ్చేసి, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ ఈజ్ 2RT/m. 2RT/m. ఈ మూడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కి సంబంధించింది. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కి సంబంధించింది అంతా రివిజన్ చేస్తున్నాం. ఒకసారి థర్మోడైనమిక్స్ లోకి వస్తాను నేను. సో ఇది మాస్ ఆఫ్ ద గ్యాస్. ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ ఎం ఉంది కదా నా, క్యాపిటల్ ఎం అంటే ఎవరిది? మాస్ కాదు, మోలార్ మాస్. క్యాపిటల్ ఎం అంటే ఎవరినన్నా? మోలార్ మాస్. మోలార్ మాస్ అంటే ఏంటి? మాస్ ఆఫ్ 1 mole. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఎం వాల్యూ ఫర్ O2 ఎంత సార్ అంటే 32 grams per mole. 32 grams per mole అంటే మీనింగ్ ఏంటంటే 1 mole ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ 32 grams ఉంటాయి. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో ఇది మాస్ ఆఫ్ ద గ్యాస్. మాస్ ఆఫ్ ద గ్యాస్ ని బేసిక్ గా స్మాల్ m తో ఇండికేట్ చేస్తారు, మోలార్ మాస్ ని క్యాపిటల్ M తో ఇండికేట్ చేస్తారు. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మీకు తెలుసు, పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే బాయిల్స్ లా, చార్ల్స్ లా, గెలుసెక్స్ లా అని 3 laws ఉంటాయి. మీకు కెమిస్ట్రీలో కూడా ఉంటాయి, ఫిజిక్స్ లో కూడా ఉంటాయి. అవి చాలా సింపుల్. బాయిల్స్ లా అంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, అంటే పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. మీకు తెలిసిందే కాబట్టి ఓవరాల్ గా చెప్తున్నా. అండ్ చార్లెస్ లా అంటే ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అండ్ ఇంకోటి ఏమో గేలుసాక్స్ లా ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఇంకోటి అవగాడ్రోస్ లా, ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ ఎట్ గివెన్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్, వి ప్రపోర్షనల్. ఇవన్నీ కంబైన్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే, ఇవన్నీ కంబైన్ చేస్తే పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ వస్తుంది. అంటే పివి ప్లేస్లో మీరు ఏం రాసుకోవచ్చు అంటే ఎన్ఆర్టీ రాసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇది ఎన్ఆర్టీ ఇలా రాస్తే ఇది విఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్ రూట్ 3RT/m అనేది నీకు వచ్చేస్తుంది. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయి. అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ ఎప్పుడైతే నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావో, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ క్యాలిక్యులేట్ చేస్తే క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాల్సి అంటే, ఒక్కొక్క మాలిక్యూల్ కైనెటిక్ ఎనర్జీని మొత్తం యాడ్ చేయాలి. యాక్చువల్గా యాడ్ చేస్తే ½ ఇంటూ ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది సార్ అంటే మాస్ ఆఫ్ ద గ్యాస్ ఇంటూ విఆర్ఎంఎస్ స్క్వేర్ వస్తుంది. ఓకే, అప్పుడు మాస్ ఆఫ్ ద గ్యాస్ ఇంటూ విఆర్ఎంఎస్ స్క్వేర్ ఏమవుద్ది అంటే 3PV అవుద్ది. కాబట్టి 3PV అవుద్ది కాబట్టి ద కైనెటిక్ ఎనర్జీ వుడ్ బికమ్ 1/2 ఇంటూ 3PV. అప్పుడు 3/2 ఇంటూ PV అంటే ఏమవుతుంది సార్ అంటే ఎన్ఆర్టీ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 3/2 ఎన్ఆర్టీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఓన్లీ ఫర్ మోనో అటామిక్ రా.
మోనో అటామిక్ అయితేనే 3/2 ఎన్ఆర్టీ వస్తుంది కైనెటిక్ ఎనర్జీ వాల్యూ. ఇవన్నీ ఏంటి, ఇవన్నీ ఓకేనా, ఇవన్నీ ఏంటి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినవి. ఓకేనా, బాయిల్స్ లా చార్లెస్ లా ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. అకార్డింగ్ టు బాయిల్స్ లా, చాలా సింపుల్ బేసిక్ లా అనమాట ఇది. అకార్డింగ్ టు బాయిల్స్ లా ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. కాబట్టి పివి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్, కాన్స్టెంట్ అవుతుంది. పివి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, కాన్స్టెంట్ అవుతుంది. అండ్ అకార్డింగ్ టు చార్ల్స్ లా, అకార్డింగ్ టు చార్ల్స్ లా ఏమవుతుంది, కాన్స్టెంట్ ప్రెషర్ కాబట్టి వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. వి బై టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఎప్పుడైతే వి బై టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వస్తుందో V1/T1 ఈజ్ ఈక్వల్ టు V2/T2 కూడా రాసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఉన్నది ఏంటంటే గేలూ-సాక్స్ లా. గేలూ-సాక్స్ లా ఇదేం చెప్తుందంటే ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ప్రెషర్ ఎప్పుడైతే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టెంపరేచర్ అవుతుందో P/T కూడా ఏమొస్తుంది సార్ అంటే కాన్స్టెంట్ వస్తుంది. దిస్ ఈస్ గేలూ-సాక్స్ లా. అండ్ నెక్స్ట్ కమ్స్ అవోగాడ్రోస్ లా. అవోగాడ్రోస్ లా ఏమంటాడు అవోగాడ్రోస్ లా అంటే ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ వెన్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ ఆర్ కాన్స్టెంట్. P, T ఆర్ కాన్స్టెంట్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఈ చాప్టర్ లో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎస్టీపీ ఎన్టీపీ అని రెండు వస్తాయి. ఎస్టీపీ అంటే ఏంటి, ఎన్టీపీ అంటే ఏంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్టీపీ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఎన్టీపీ అంటే నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. బేసిక్గా నార్మల్ టెంపరేచర్ అంటే కొన్ని బుక్స్లో 25 degrees ఇస్తాడు, కొన్ని బుక్స్లో 20 degrees ఇస్తాడు, కొన్ని బుక్స్లో 27 degrees ఇస్తాడు. నాకు తెలిసి 25 తీసుకుంటే బెటర్. యాక్చువల్గా అయితే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే 20 వస్తుంది, కానీ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు 25 తీసుకుంటేనే ఓకేనా ఆన్సర్ వస్తుంది. ఓకేనా, కార్తిక్ రెడ్డి వెళ్ళిపో క్లాస్ నుంచి, అర్థం కాకపోతే వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపోండి, చికాకు చేయకండి క్లాస్. మీకు అర్థమైతేనే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి. ఓకే ఓకే, ఇష్టం ఉంటే ఉండండి, అసలు మీరు ఉండొద్దు, వెళ్ళిపోండి. అసలు 25 ఒక్కరున్నా చాలు, ఒక్కరున్నా చాలు, ఒక్కరున్నా చాలు. చెప్పడమే ఎక్కువ, దానికంటే మళ్ళీ ఈ సోది మీది. సో 25 degrees సెంటిగ్రేడ్ ఇది టెంపరేచర్, నార్మల్ టెంపరేచర్. ప్రెషర్ ఎంత అంటే 1 atmosphere. ఇది నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అంటే 0 degrees సెంటిగ్రేడ్ అంటే ప్లస్ 273 Kelvin. 0 degrees సెంటిగ్రేడ్ అన్న 273 Kelvin అన్న ఒకటే. ప్రెషర్ సేమ్ యాజ్ యూజువల్గా 1 atmosphere ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సినవి. These are the things related to kinetic theory of gases. Kinetic theory 27 ప్రియా నా డైరెక్టర్ 27 అన్నది కాబట్టి 25 degrees లేదా 27 degree. మన డైరెక్టర్ మాట ఏందాం కాబట్టి 27 degree తీసుకుందాం. ఒక్కో బుక్లో ఒక్కోలా రాస్తుంది. మరి ఎన్టీపీ అంటే నేషనల్ టెలిగ్రామ్ పోర్టల్. ఎన్టీపీ మీన్స్ నేషనల్ టెలిగ్రామ్ పోర్టల్. ఓకే రైట్. నెక్స్ట్ దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఇప్పుడు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఇవే ఉన్నాయి, ఇంకేం లేవు, ఇక మ్యాక్సిమం ఇవే. ఇప్పుడు థర్మోడైనమిక్స్ కాన్సెప్ట్, జస్ట్ కాన్సెప్ట్ని క్విక్గా రివిజన్ చేయడం. యాక్చువల్గా ప్రాబ్లమ్స్ చేయించాలి మీతో, బట్ కాన్సెప్ట్ కొంచెం ఐడియా వస్తే మంచిది కదా, ఎందుకంటే మీరు ఏ రోజు ఆ రోజు గుర్తుపెట్టుకోలేరు కదా చిన్నపిల్లలు పాపం. ఇదంతా గుర్తుపెట్టుకోవాలంటే అసలు అది మన కరెక్టేనా? అది అంత గుర్తుపెట్టుకోవడం అంత పిల్లల వల్ల అవుతుందా? చూడండి ఒకసారి ఆలోచించండి మీరు. అన్ని చాప్టర్లు అంటే పిల్లలకి ఎక్కడ గుర్తుంది? ఒకటో రెండో అంటే పిల్లలకు గుర్తుంటుంది, కానీ అన్ని అంటే ఎట్లారా? యా, సో లెట్స్ సీ థర్మోడైనమిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్మోడైనమిక్స్ అంటే స్టడీ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ అనేది. దిస్ ఈస్ ద స్టడీ ఆఫ్, యాక్చువల్ ఇందులో కార్నట్స్ ఇంజన్ రిఫ్రిజిరేటర్ ఉందా? తీసేసాడు ఈసారి, సిలబస్లో లేదు. కార్నట్స్ ఇంజన్ అండ్ రిఫ్రిజిరేటర్ తీసేశారు కాబట్టి మనం ఓన్లీ వర్క్ డన్ వరకు ఇవన్నీ మాట్లాడుకుంటే సరిపోద్ది. ఒక్కొక్క దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. ఓకేనా? యా, సో స్టడీ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ గురించి, అంటే హీట్
ఫ్లో అయ్యే దాని గురించి, హీట్ ట్రాన్స్ఫర్ కాదు, హీట్ ఫ్లో. స్టడీ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్ ప్లేస్ ఈజ్ యాక్చువల్లీ థర్మోడైనమిక్స్. ఇప్పుడు థర్మోడైనమిక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ అంటే ఏంటో తెలియాలి నన్ను. సిస్టమ్ అంటే ఏంటో తెలియాలి. సిస్టమ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. టేక్ అ థర్మోడైనమిక్ సిస్టమ్ అంటాడు. అసలు థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే మనకి ఏంటి, ఏమర్థం కావాలి చూడండి ఒకసారి. థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే మనకి ఏమర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంటైనర్ తీసుకోవాలండి. ఒక కంటైనర్లో ఇది ఓపెన్ ఆ క్లోజ్ అనేది మన ఇష్టం. ఓపెన్ పెడితే ఓపెన్ సిస్టమ్ అవుతుంది, క్లోజ్ పెడితే క్లోజ్ సిస్టమ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న పిస్టన్ అనేది అరేంజ్ చేసుకోవాలి. పిస్టన్ అంటే ఏం లేదు సార్, ఒక రబ్బర్లా ఉంటుంది. ఇది ఎంక్లోజ్ చేస్తుంది గ్యాస్. ఎందుకంటే పిస్టన్ తీసేస్తే గ్యాస్ ఎస్కేప్ అయిపోద్ది కదా. పిస్టన్ తీసేస్తే గ్యాస్ ఎస్కేప్ అయిపోతుంది కాబట్టి నా గ్యాస్ ఎస్కేప్ కాకుండా ఉండడానికి ఏం చేయాలంటే ఈ గ్యాస్ మాలిక్యూల్స్ ఇక్కడే ఉండడానికి ఇలా గ్యాస్ మాలిక్యూల్స్ ఒక చోట ఉండవు. ఓకే, ఇలా దీంతో కొలైడ్ అవుతూ ఉంటాయి. ర్యాండమ్ డైరెక్షన్లో అటు ఇటు కొలైడ్ అవుతూ ఉంటాయి. ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అటు ఇటు కొలైడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ప్రెషర్ కూడా ఎక్సర్ట్ చేస్తూ ఉంటుంది. ప్రెషర్ కూడా ఒకసారి ఎక్సర్ట్ చేస్తూ ఉంటుంది ఇది పిస్టన్ మీద, వాల్స్ ఆఫ్ ద కంటైనర్ మీద కూడా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ ఏంటో చూడండి. 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి వస్తుంది. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే సార్ అంటే ఏం లేదు, ఇఫ్ టూ సిస్టమ్స్ ఆర్ సెట్ టు బి ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం ఇఫ్ టెంపరేచర్ ఆఫ్ వన్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్ సెకండ్ సిస్టమ్. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ నిల్చొని ఉన్నా, ఇటు సైడ్ నుంచి ఒక ఫోర్స్ F1 ఉంది, ఇటు సైడ్ నుంచి ఒక ఫోర్స్ F2 ఉంది, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. నెట్ ఫోర్స్ 0 అవ్వాలంటే ఏం కావాలి, F1 ఈజ్ ఈక్వల్ టు F2 కావాలిగా. నెట్ ఫోర్స్ 0 అవ్వాలంటే F1 ఈజ్ ఈక్వల్ టు F2. F1 ఈజ్ ఈక్వల్ టు F2 అయితే ఏమవుతుంది, నెట్ ఫోర్స్ 0 అవుతుంది. అలాగే టెంపరేచర్ T1 ఈజ్ ఈక్వల్ T2 ఉంది అనుకో, టెంపరేచర్ సేమ్ ఉంది కాబట్టి హీట్ ఫ్లో అనేది అవ్వదు. అంటే వాళ్ళిద్దరు ఎలా ఉన్నట్టు, థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. ఇఫ్ టూ సిస్టమ్స్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం దట్ మీన్స్ దెర్ ఇస్ నో ఫ్లో ఆఫ్ హీట్. అంటే హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ కదా. హీట్ ఫ్లోస్ ఫ్రమ్ high temperature to low temperature, high temperature to low temperature. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హీట్ డిఫరెన్స్ ఉంటేనే ఫ్లో అవుతుంది, లేకపోతే ఫ్లో అవ్వదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది సిస్టమ్ నాన్న. ఇప్పుడు సిస్టమ్కి నేను ఏం చేస్తాను అంటే హీట్ సప్లై చేస్తాను. సిస్టమ్కి నేను హీట్ సప్లై చేస్తాను. హీట్ సప్లై చేసినప్పుడు ఆ సప్లై చేసిన హీట్ని దేంతో ఇండికేట్ చేస్తారంటే డెల్టా క్యూతో ఇండికేట్ చేస్తారు. డెల్టా క్యూ స్టాండ్స్ ఫర్ హీట్ సప్లైడ్. అండ్ ఇందులో నేను హీట్ సప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయింది. తర్వాత ఈ గ్యాస్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే వర్క్ చేసి ఏం చేస్తాయి, పిస్టన్ని పైకి పుష్ చేయడానికి ట్రై చేస్తాయి. ఎప్పుడైతే పిస్టన్ పైకి వస్తుందో ఈ లెట్స్ సే సమ్ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డివి అనే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కొంచెం వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకో, దెన్ వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్. ఎప్పుడైతే ఫిజిక్స్లో వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్, వర్క్ డన్ బై ద సిస్టమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్. వర్క్ డన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సైన్ కన్వెన్షన్లో మనకు అప్పుడప్పుడు ఫైండ్ ద వర్క్ డన్ అంటాడు, ఆన్ ద గ్యాస్ అంటాడు, బై ద గ్యాస్ అంటాడు. సో వర్క్ డన్ బై ద గ్యాస్ ఈజ్ పాజిటివ్. అంటే ఎప్పుడైతే గ్యాస్ వర్క్ చేస్తుందో ఆ వర్క్ డన్ ఎలా ట్రీట్ చేయాలండి, పాజిటివ్ లాగా ట్రీట్ చేయాలి. అంటే డెల్టా డబ్ల్యూ గ్రేటర్ దాన్ 0. డెల్టా డబ్ల్యూ గ్రేటర్ దాన్ 0 మీన్స్ వర్క్ డన్ బై ద గ్యాస్ ఈజ్ పాజిటివ్. గ్యాస్ పాజిటివ్ వర్క్ చేసింది. అదే గ్యాస్ మీద వర్క్ చేసి నువ్వు కంప్రెస్ చేసావు అనుకో, అంటే ఇక్కడ ఏం జరిగినట్టు, ఎక్స్పాన్షన్ జరిగినట్టు. ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, ఫైనల్ వాల్యూమ్ ఇనీషియల్ వాల్యూమ్ కంటే ఎక్కువ ఉంటుంది. ఫైనల్ వాల్యూమ్ ఇనీషియల్ వాల్యూమ్ కంటే ఎక్కువ ఉందనుకో ఎక్స్పాన్షన్ జరిగినట్టు. కంప్రెస్ చేస్తే ఫైనల్ వాల్యూమ్ ఇనీషియల్ వాల్యూమ్ కంటే తక్కువ ఉంటుంది, దాన్ని కంప్రెషన్ అంటారు. ఓకేనా? దిస్ ఈజ్ వర్క్ డన్ బై ద గ్యాస్. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది సార్ అంటే అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, according to first law of thermodynamics. According to first law of thermodynamics, the heat supplied to the system is utilized in two ways. ఒకటేమో ఇంక్రీజింగ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, ఇంకోటేమో వర్క్ డన్ బై ద సిస్టమ్. అంటే నువ్వు ఎప్పుడైతే హీట్ సప్లై చేస్తావో నువ్వు సప్లై చేసిన హీట్ రెండు విధాలుగా వాడుకుంటుంది అది. ఇప్పుడు నువ్వు నాకు హీట్ సప్లై చేసినావు అనుకో, ఫస్ట్ నేను ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ చేసుకుంటా, అప్పుడు నేను వర్క్ చేస్తా. నేను ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ చేసుకొని తర్వాత వర్క్ చేస్తా. సో ఇంటర్నల్ ఎనర్జీ ఇంక్రీజ్ చేసుకొని వర్క్ అంటే రెండు విధాలుగా యూటిలైజ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్.
ఓకేనా? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి లేకుండా మనం ప్రాబ్లమ్స్ అసలు చేయలేం. సో ఇప్పుడు మన దగ్గర డిఫరెంట్ ఇవి ఉన్నాయి, ఏంటి, థర్మోడైనమిక్ ప్రాసెసెస్ ఉన్నాయి. వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. డిఫరెంట్ థర్మోడైనమిక్ ప్రాసెసెస్. ఏంటా డిఫరెంట్ థర్మోడైనమిక్ ప్రాసెస్ అంటే, ఫస్ట్ వన్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఐసోథర్మల్ ప్రాసెస్ గురించి మాట్లాడాలి. ఇదంతా క్విక్ రివిజన్ రా. క్విక్ రివిజన్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒకసారి రివైజ్ చేయడం, అంతేగాని డీటెయిల్గా జీరో నుంచి హీరో, హీరో నుంచి లెజెండ్, లెజెండ్ నుంచి మళ్ళీ దూత, దూత నుంచి భూత, ఇదంతా ఇది కాదు. ఇది అవన్నీ అవదండి. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆఫ్లైన్లో జరిగిద్ది, క్లాస్లో. అది మిస్ అయితే మీరు ఇక్కడ ఆన్లైన్లో నేర్చుకున్నప్పుడు వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ యూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీరు ప్రీవియస్ స్టార్టింగ్లో ఏఐ చాట్ జీపీటీ క్లాసెస్ ఒకసారి మీరు చూడండి, దాని తర్వాత జేఈ క్రాష్ కోర్స్ చూడండి, దాని తర్వాత ఎండ్ గేమ్ చూడండి. పిల్లలు ఎప్పుడైతే మేము ఏఐ చాట్ జీపీటీ స్టార్ట్ చేసినామో స్లోగా ఒక్కొక్క చాప్టర్ని 3-4 రోజులు చెప్పేటప్పుడు 1 షాట్ చేయండి సార్, 1 షాట్ చేయండి సార్, సార్ 1 షాట్ ఒక్క రోజులో అయిపోవాలని చెప్పేసి ఒక్క రోజులో దాన్ని మొత్తం తగ్గించేసి ఫాస్ట్గా చెప్పించుకున్నారు. అది ఎటు కాకుండా చాప్టర్లు మిస్ అయింది. ఇప్పుడు రివిజన్ చేయండి సార్, ఫాస్ట్గా రివిజన్ అవ్వాలని చెప్పి మళ్ళీ 10-15 రోజుల్లో మళ్ళీ తొందరగా. దీనివల్ల మీ కోరికలు మేము తీర్చగలిగామే కానీ మా ఎక్స్పెక్టేషన్కి మీరు రీచ్ అవ్వలేకపోయారు. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అది ఎప్పుడైతే పిల్లలు టీచర్ని ట్రస్ట్ చేసి టీచర్ చెప్పిన మాటని విని ఫాలో అవుతారో అప్పుడు పిల్లలకి సక్సెస్ వస్తుంది. ఎప్పుడు కూడా జడ్జిమెంట్ పిల్లల చేతుల్లో ఏ టీచర్ పెట్టొద్దు. మీకు ఏం చెప్పాలన్నా అమ్ములు కున్నులు అన్నాం అనుకో, మాకు అది చెప్పు అంటాడు వాడు. అది చెప్పినప్పుడు మాకు ఇది కాలేదు కాదు అంటే ఇట్స్ కాల్డ్ ఎక్స్పీరియన్స్ అనేవాడు టీచర్ గెయిన్ చేస్తాడు. ఎక్కడి నుంచి? ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నాం కాబట్టి టీచర్స్ గెయిన్ చేస్తారు. 2 సంవత్సరాలు చదవాల్సింది. నిన్న నవీన్ సార్ కూడా అదే చెప్పిండు. నవీన్ సార్ నిన్న నాకు ఎంతసేపు మాట్లాడిందంటే, నవీన్ సార్ అంతసేపు అసలు మీ తల్లిదండ్రులు కూడా మీ గురించి మాట్లాడరు, మీరు కూడా మాట్లాడుకోరు మీ గురించి. నేను నవీన్ సార్ అంతసేపు మాట్లాడిండు అన్న. ఇప్పుడు నన్ను సార్ యాక్చువల్లీ నాకంటే పెద్ద అయినా కానీ ఆయన సార్ ఏమంటారంటే, ఈ 2 ఫాస్ట్గా చెప్పడం వల్ల ఏమవుతుంది అన్న, ఫాస్ట్గా ఎప్పుడు చెప్పాలి తెలుసా? మీరు 2 సంవత్సరాలు మా క్లాస్ వింటారు కదా, విన్న తర్వాత లాస్ట్లో ఫాస్ట్ చెప్తే మీకు అర్థం, ఎందుకంటే ఆల్రెడీ మీరు విన్నారనే విషయం మాకు తెలుసు కాబట్టి ఫాస్ట్గా చెప్తే అర్థమవుతుంది. అర్థమైందా? అంతేగాని అయిపోవాలి ఈరోజు. ఇప్పుడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తాం, అది అరగాల ఆఫ్టర్నూన్కి, మళ్ళీ ఆఫ్టర్నూన్కి ఆకలేస్తుంది, వర్క్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఆఫ్టర్నూన్ తింటాం. లేదు మా అమ్మో ఈరోజు టైం లేదని చెప్పి పొద్దున్నే డిన్నర్ లంచ్ మొత్తం బ్రేక్ఫాస్ట్ తింటాం, కక్కుంటాం. అది గలీజ్ అవుతుంది మొత్తం. అది కక్కుంటాం మొత్తం, ఒకేసారి తింటే కక్కుంటాం, కడుపు పొట్ట ఉబ్బుతుంది, ఇవన్నీ అవుతాయి. ఎప్పుడు ఏది ఎలా చేయాలో అలాగే చేయాలి. స్లోగా నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో స్లోగా నేర్చుకుంటే మైండ్లో ఎప్పటికీ అలాగే ఫిక్స్ అయి ఉంటుంది. నాకు ఫాస్ట్గా కావాలి సార్, ఇప్పుడే ఈరోజు అయిపోవాలి సార్, రివిజన్ చేయండి సార్, అది చెప్పండి సార్, ఇది చెప్పండి సార్, ఎలక్ట్రోస్టాటిక్స్ చెప్పండి సార్, తొక్క చెప్పండి సార్, తోటకూర చెప్పండి సార్ అంటే ఇవన్నీ అయ్యేవి కాదు నాన్న. అది పిల్లలు ఆలోచించాలి. ఓకేనా? పిల్లలు 83 వాచ్ చేస్తున్నారు. ఎవరైతే వాచ్ చేస్తున్నారో అందరికి చెప్తున్నా, మీరు అందరికీ వాచ్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నా, ఏ పని ఎలా చేయాలో అలా చేస్తేనే రిజల్ట్ వస్తుంది. నేను లాస్ట్లో ఇప్పుడు వింటా సార్ 10 రోజులు రిజల్ట్ వస్తుందా? వస్తుంది. రిజల్ట్ ఎందుకు రాదు? నువ్వు ఎగ్జామ్ రాయకపోయినా రిజల్ట్ వస్తుంది, కానీ నీకు రావు మార్క్స్ రావు. కష్టపడిన వాడికే ఫలితం దక్కుతుంది, గుర్తుపెట్టుకోండి. అది నువ్వైనా నేనైనా ఎవడైనా అంతే. దేవుడు రాసిన రాత అంతే, కష్టపడ్డ వాడికే ఫలితం దక్కుతుంది. నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా సార్. మా దాంట్లో కష్టపడకుండా కూడా చాలా మందికి వచ్చింది సార్. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు, మీకు ఆ విషయం అర్థం కావట్లేదు. ఇక్కడ ఎవరైతే బాగా కష్టపడతారో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అంత ఈజీ, కష్టం అనేది కష్టంలాగా అనిపించదు వాళ్ళకి. ఎందుకంటే రోజు చదువుతూనే ఉన్నారు కాబట్టి. నేను ఓన్లీ 5 టాపిక్స్ చదువుతా సార్, స్కోర్ వస్తుందా? నేను 4 టాపిక్స్ చదువుతా సార్, స్కోర్ వస్తుందా? ఎందుకు రాదు స్కోరు? కానీ ఆ స్కోర్కి ఎన్ఐటీ రాదు. అది పిల్లలు సార్ ఇప్పుడు 4 టాపిక్స్ చదివితే స్కోర్ వచ్చేదైతే ఇండియాలో ఉన్న వాళ్ళ లక్షల మంది రాసేటోళ్ళు అంతా ఎదవలా? అంత స్టూడెంట్స్ అంతా ఎదవలా? ఎన్టీ ఎదవా? లేకపోతే వాళ్ళు ఇక్కడ ఎదవలు కూర్చొని ఉన్నారా పేపర్ తయారు చేసేటోళ్ళు? పర్సెంటైల్ అనే కాన్సెప్ట్ ఎందుకు కనిపెట్టారు మరి? ఎందుకే 4-5 చాప్టర్లు 10 చాప్టర్లు చదువుకుని వెళ్తే కాదు నాన్న. ఇప్పటికైనా సరే మీరు నేను చెప్పేది విని మీరు మొత్తం చదివి వెళ్తేనే మీకు సక్సెస్ వస్తుంది. వర్క్ చేసి ఇప్పటికైనా సరే చాప్టర్ని డీటెయిల్డ్గా ప్రతిదీ చదివి వెళ్తేనే వస్తుంది, లేకపోతే రాదు.
అర్థమైందా? ఓకే, రైట్. సో ఇప్పుడు ఇది మనం మాట్లాడదాం. చూడండి నన్ను, థర్మోడైనమిక్ ప్రాసెసెస్, డిఫరెంట్ థర్మోడైనమిక్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోథర్మల్ ప్రాసెస్ అన్న. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేను, ఇక మీ ఇష్టం, అప్ టు యూ. నేనైతే పిల్లలు మంచి కోరేవాడిని, నేను చెప్పే మాటలు కొంచెం గుచ్చుకుంటాయేమో కానీ, హార్ష్గా ఉంటాయో కానీ నేను నిజమే మాట్లాడతాను. ఓకేనా? యా. సో ఐసోథర్మల్ ప్రాసెస్ ఒకటి. నెక్స్ట్ వన్ ఐసోకోరిక్ ప్రాసెస్. ఒకటేమో ఐసోకోరిక్ ప్రాసెస్. ఇది మనం మాట్లాడాలి ఇప్పుడు, దీని గురించి ఒక్కొక్క దాని గురించి ఒక 2 minutes అయినా మాట్లాడాలి. నెక్స్ట్ ఐసోబారిక్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఐసోబారిక్ ప్రాసెస్. అండ్ ఫైనల్గా వచ్చేసి అడయాబాటిక్ ప్రాసెస్. ఇవన్నీ ప్రాసెస్లు చాలా 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 ఇంపార్టెంట్ అన్న. అడియాబాటిక్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు అప్పుడప్పుడు మనకి ఈ మధ్య ఎక్కువ అడగట్లేదులే, అప్పుడప్పుడు పాలీట్రాపిక్ ప్రాసెస్ అని ఒకటి అడుగుతున్నాడండి. పాలీట్రాపిక్ ప్రాసెస్ అంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ ఇవన్నీ కాకుండా వేరే ప్రాసెస్, ఏదో టిపికల్ ప్రాసెస్, వింత ప్రాసెస్. ఓకేనా? వింత ప్రాసెస్. ఓకేనా? యా, పాలీట్రాపిక్ ప్రాసెస్ కూడా ఉంది. రాసేవారికి అసలు పిల్లలకు ఓపికే లేదు. పాలీట్రాపిక్ రాస్తున్నా లోకేష్. ఓకే, రైట్. ఇది పాలీట్రాపిక్ ప్రాసెస్. దాని గురించి కూడా మాట్లాడతా, ఆ ప్రాసెస్లో స్పెసిఫిక్ హీట్ ఎలా కనుక్కోవాలి ఏంటనేది మాట్లాడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో చూడాలి నాన్న. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో చూడాలి, ఎందుకంటే ఈ స్పెసిఫిక్ హీట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మోలార్ స్పెసిఫిక్ హీట్, యాక్చువల్లీ స్పెసిఫిక్ హీట్ని దేంతో ఇండికేట్ చేస్తారు అంటే Cతో ఇండికేట్ చేస్తారు. ఇవన్నీ నేను మాట్లాడేవి ఏంటంటే మోలార్ స్పెసిఫిక్ హీట్. మోలార్ స్పెసిఫిక్ హీట్ అంటే ద హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 mole ఆఫ్ గ్యాస్ బై 1 unit ఈజ్ కాల్డ్ మోలార్ స్పెసిఫిక్ హీట్. ద హీట్ రిక్వైర్డ్, ఇక్కడ రాస్తున్నా చూడండి, ద హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ C ఈజ్ ఈక్వల్ టు dQ డివైడెడ్ బై 1 mole పర్ యూనిట్ రైజ్ ఇన్ టెంపరేచర్, dQ బై NDT. దీని యూనిట్స్ వచ్చేసి dQ అంటే జోల్ పర్ మోల్ కెల్విన్ అవుతుంది. ఇది జోల్ పర్ మోల్ కెల్విన్ కూడా రాసుకోవచ్చు. దిస్ ఈస్ ది SI యూనిట్ ఆఫ్ దట్. ఓకేనా? SI యూనిట్. యా, నా ఇప్పుడు డిఫరెంట్ ప్రాసెసెస్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనం ఐసోథర్మల్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం. నన్ను ఐసోథర్మల్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం. ఏం చెప్తుంది సార్ ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే? ఏం లేదండి, ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ద ప్రాసెస్ ఇన్ విచ్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. పిల్లలు, ఏ ప్రాసెస్లో అయితే టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుందో దాన్ని ఏమంటారండి? ఐసోథర్మల్ ప్రాసెస్ అంటారు. అంటే ఈ ప్రాసెస్లో టెంపరేచర్ ఏముంటుంది సార్? టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటుంది. టెంపరేచర్ కాన్స్టెంట్ అయినప్పుడు DT వాల్యూ ఏమవుతుంది సార్ అంటే 0 అవుతుంది. PV ఈజ్ ఈక్వల్ టు NRTలో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే NRT 3 ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి PV కూడా ఏమవుతుంది సార్ అంటే కాన్స్టెంట్ అవుతుంది. అప్పుడు P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 అని రాసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, బాయిల్స్ లా నుంచి వచ్చింది ఇది. ఐసోథర్మల్ ప్రాసెస్ అనేది దేనికి సంబంధించింది పిల్లలు అంటే బాయిల్స్ లా ఐసోథర్మల్ ప్రాసెస్, కాన్స్టెంట్ టెంపరేచర్ కాబట్టి దానికి సంబంధించింది ఇది. సో P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. నెక్స్ట్ దీని గురించి మాట్లాడదాం. ఇంకోటి ఏంటంటే దీంట్లో స్పెసిఫిక్ హీట్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి సార్ స్పెసిఫిక్ హీట్ అంటే? DQ బై సింపుల్గా NDT. ఎలాగైతే DT వాల్యూ 0 కాబట్టి ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే స్పెసిఫిక్ హీట్ ఎంత అవుతుంది సార్ అంటే ఈ ప్రాసెస్లో ఇన్ఫినిటీ అవుతుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్? ఇన్ఫినిటీ. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, యూ హ్యావ్ టు నోట్ దిస్ వన్. స్పెసిఫిక్ హీట్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఇన్ఫినిటీ, అది రాసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్గా ఇక్కడ చేయాల్సింది ఏంటంటే వర్క్ డన్ రా. చాలా చాలా ఇంపార్టెంట్ రా పిల్లలు. ప్రతి ప్రాసెస్లో వర్క్ డన్ అనేది మనం కనుక్కోగలగాలి. కనుక్కుందాం. హౌ టు ఫైండ్ అవుట్ ద వర్క్ డన్? బేసికలీ వర్క్ డన్ ఏం రాసుకోవచ్చు అంటే DW ఈజ్ ఈక్వల్ టు FDX అని రాసుకోవచ్చు, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇలా రాయొచ్చు. లేదా ఫోర్స్ ని ప్రెషర్ ఇంటూ ఏరియా రాసుకోవచ్చు కాబట్టి ప్రెషర్ ఇంటూ ADX, ఏరియా ఇంటూ DX. ఏరియా ఇంటూ DX ఏం రాసుకోవచ్చు? చేంజ్ ఇన్ వాల్యూమ్ రాసుకోవచ్చు. దెన్ ఇట్ విల్ బికమ్
PdV. సో వాట్ ఈస్ ద స్మాల్ వర్క్ డన్ అంటే dW is equal to PdV. అటు ఇటు ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ dW and integral PdV. Integration of dW will become delta W. So this will give you delta W is equal to integral PdV and the volume V1 నుంచి V2 కి. సో ఎప్పుడు వర్క్ డన్ చేయాలన్నా కూడా ఇది కనుక్కోవాలన్నమాట, V1 to V2. ఇప్పుడు మరి ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్ ఎలా కనుక్కోవాలి సార్ అంటే సింపుల్గా ఇక్కడ P ప్లేస్లో nRT/V రాసి ఇంటిగ్రేట్ చేస్తే నీకు వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఏమొస్తుంది సార్ అంటే nRT లాగరిథం, న్యాచురల్ లాగరిథం ln V2/V1 వస్తుంది. కానీ ఇక్కడ P1V1 is equal to P2V2 కాబట్టి V2/V1 ప్లేస్లో P1/P2 కూడా రాసుకోవచ్చు. అంటే ఇదే వర్క్ డన్ ఇలా కూడా రాసుకోవచ్చు, nRT ln P1/P2 అని కూడా రాసుకోవచ్చు. These are the two different formula for the work done. One is in terms of pressure, the other is in terms of volume. ఇప్పుడు ఒకవేళ ఈ న్యాచురల్ లాగరిథంని కామన్ లాగరిథం అంటే బేస్ 10 లోకి మార్చాలనుకో 2.303తో మల్టిప్లై చేయాలి. సో lnx is equal to 2.303 log x బేస్ 10. అంటే ఇక్కడ బేస్ ఈ ఉన్నది కాస్త ఎందులోకి మారిపోద్ది సార్ అంటే బేస్ 10 లోకి మారిపోద్ది. బేస్ ఈ ఉన్నది ఎందులోకి మారిపోద్ది పిల్లలు, బేస్ 10 లోకి మారిపోద్ది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో దిస్ ఈస్ ద వర్క్ డన్. ఐసోథర్మల్ ప్రాసెస్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే dt ఎలాగో 0 కాబట్టి మనకు ఆల్రెడీ ఇంటర్నల్ ఎనర్జీ ఏమొచ్చింది, NFRT/2 వచ్చింది. అటు ఇటు డిఫరెన్షియేట్ చేస్తే du is equal to NFR/2 into dt. కానీ dt వాల్యూ 0 ఐసోథర్మల్ ప్రాసెస్లో కాబట్టి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కూడా 0 అవుతుంది. డెల్టా యూ అయినా సరే du అయినా సరే రెండు కూడా ఏమవుతాయి సార్ అంటే 0 అవుతాయి. ఓకేనా, 0 అవుతాయి. ఓకే సార్, చాట్స్ చూడండి, పని పాట లేని బ్యాచ్ వచ్చింది. ఓకే, ఎస్ ఇవన్నీ లైట్. సో 107, 109 వాచ్ చేస్తున్నారు, బట్ లైక్స్ మాత్రం 54 ఉన్నాయి. మీరు అందరు ఇప్పుడు లైక్ చేయాలి. ఓకే, అందరూ లైక్ చేయండి పిల్లలు. లైక్ ద వీడియో, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఫైన్. సో ఇదంతా చూసుకోండి ఒకసారి, ఐసోథర్మల్ ప్రాసెస్ గురించి మాట్లాడినా కదా చూసుకోండి. నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్. ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ఏం లేదురా, వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ రా. ఎప్పుడైతే వాల్యూమ్ కాన్స్టెంట్ అవుతుందో డివి వాల్యూ ఏమవుతుంది, 0. మరి గ్యాస్ ఎక్స్పాండ్ కావట్లే, కంప్రెస్ కావట్లే అన్నప్పుడు వర్క్ డన్ ఏమవుతుంది, 0 అవుతుంది కదా. వర్క్ డన్ W is equal to integral PdV కదా, డెల్టా W is equal to, సో 0 అవుతుంది. నో వర్క్ ఈస్ డన్ ఇన్ ఐసోకోరిక్ ప్రాసెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నో వర్క్ ఈస్ డన్ ఇన్ ఐసోకోరిక్ ప్రాసెస్. నో వర్క్ ఈస్ డన్, 0 వర్క్. వర్క్ డన్ ఇన్ ఐసోకోరిక్ ప్రాసెస్ ఇస్ 0. అండ్ ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే ఇందులో స్పెసిఫిక్ హీట్ ఉంది కదండి, దాన్ని సివి అంటారు నాన్న. చూడండి ఒకసారి, స్పెసిఫిక్ హీట్ మోలార్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్, దాన్ని సివి అని రాయాలి. దీన్ని ఎలా రాసుకోవచ్చు, dQ/NdT. ఇందులో dt అనేది dt కూడా మారుతుంది, dQ కూడా మారుతుంది కాబట్టి సివి ప్లేస్లో dQ/NdT రాసుకోవచ్చు. అప్పుడు ఇందులో నుంచి dQ వాల్యూ ఏమవుతుందంటే NCV/dt అవుతుంది. NCV/dt చాలా ఇంపార్టెంట్ పిల్లలు, చూడండి ఒకసారి, NCV/dt. ఓకేనా. ఎలాగో వర్క్ డన్ 0 కాబట్టి అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కెన్ ఐ రైట్ dQ is equal to du plus dw. ఎస్ సార్, రాసుకోవచ్చు. dw అంటే వర్క్ డన్, dQ అంటే హీట్ సప్లైడ్, అండ్ du అంటే ఇంటర్నల్ ఎనర్జీ. ఎలాగో ఇది 0 కాబట్టి
ఎలాగో ఇది 0 కాబట్టి అప్పుడు dq వాల్యూ ఏమవుతుందంటే du అవుతుంది. కానీ dq ప్లేస్లో ఏం రాసా నేను ఎన్సివి డిటి రాసా కాబట్టి అక్కడ ఎన్సివి డిటి అనేది ఒకసారి రాసేద్దాం. ఎన్సివి డిటి రాసేస్తే రైట్ సైడ్లో du చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే NFR/2 ఇంటూ డిటి అని రాసుకోవచ్చు. సో డిటి క్యాన్సిల్ చేసి ఎన్ కూడా క్యాన్సిల్ చేస్తే సివి వాల్యూ ఎంత వస్తుంది సార్ అంటే FR/2 వస్తుంది. సివి వాల్యూ ఎంత వస్తుంది అంటే FR/2 వస్తుంది. సో సివి FR/2 కాబట్టి ఇప్పుడు మనం సివి వాల్యూస్ యాక్చువల్గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో స్పెసిఫిక్ హీట్ ఎంత వచ్చిందంటే ఇన్ఫినిటీ వచ్చింది. మరి ఈ ప్రాసెస్ ఏంటి మోలార్ స్పెసిఫిక్ హీటెడ్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఈ ప్రాసెస్లో సివి వాల్యూ ఎలా కనుక్కోవాలి సార్ అంటే సివి ఈజ్ ఈక్వల్ టు FR/2. సో మోనో అటామిక్ కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 3 కాబట్టి F is equal to 3 కాబట్టి సివి వాల్యూ ఎంత అవుతుంది అంటే 3R/2 అవుతుంది. వెరీ సింపుల్. అండ్ మనకి ఇది కూడా తెలుసు కదా సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. మేయర్స్ థీరం ఇది ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి సిపి ఏమవుతుంది సార్ అంటే సింపుల్గా సివికి ఆర్ యాడ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ సిపి కూడా 3R/2 ప్లస్ ఆర్ ఎంత అవుతుంది అంటే 5R/2 అవుతుంది. 3R/2 ప్లస్ ఆర్ ఎంత అవుతుంది సార్ అంటే 5R/2 అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక్కడ డైఅటామిక్ ఒకవేళ తీసుకున్నట్లయితే డైఅటామిక్ గ్యాస్ కి సివి ఈజ్ ఈక్వల్ టు డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 5 ఉంటాయి కాబట్టి ఇది 5R/2 అవుతుంది. అండ్ ఒక ఆర్ దీనికి యాడ్ చేస్తే 7R/2 అవుతుంది. అండ్ పాలీ అటామిక్ లేదా ట్రై అటామిక్ వీటన్నిటికీ సివి వాల్యూ ఎంత అవుతుంది సార్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 6 కాబట్టి 6/2 3 అవుతుంది. సో దిస్ విల్ బికమ్ 3R అండ్ సిపి వాల్యూ 3R ప్లస్ ఆర్ ఎంత అంటే 4R అవుతుంది. And we all know that gamma is equal to Cp/Cv. This is called adiabatic constant. The ratio of Cp and Cv is called gamma. So for gamma, monoatomic gamma value ఏమవుతుందంటే 5R/2/3R/2 which is 5/3. ఇది గుర్తుపెట్టుకోవాలా సార్? ఎస్, ఇవి గుర్తుపెట్టుకుంటేనే థర్మోడైనమిక్స్ లో ప్రాబ్లమ్స్ చేయొచ్చు, లేకపోతే చేయలేం. గామా డైఅటామిక్ 7R/2/5R/2 అంటే ఎంత 7/5. అండ్ గామా పాలిఅటామిక్ కి 4R/3R which is 4/3. These are some values which you are supposed to remember them and you have to retrieve it when you are doing the problem. చూడండి పిల్లలు, ఒకసారి చూడండి. రైట్, క్లియర్ కదా? నెక్స్ట్ ఐసోబారిక్ ప్రాసెస్. ఐసోబారిక్ ప్రాసెస్ లో ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటుంది. ఐసోబారిక్ ప్రాసెస్ లో ఏం జరిగింది నాన్న, ప్రెషర్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. సో ప్రెషర్ ఎలాగో కాన్స్టెంట్ ఉంటుంది కాబట్టి డిపి వాల్యూ ఏమవుతుంది సార్ అంటే 0 అవుతుంది. డిపి ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే డిపి వాల్యూ 0 అవుతుందో పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీలో వి ప్రపోర్షనల్ టు టీ కాబట్టి V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే వాల్యూమ్ డబుల్ అయితే టెంపరేచర్ కూడా డబుల్ అవుతుంది. అదే సింపుల్. V/T కాన్స్టెంట్ అంటే వాల్యూమ్ డబుల్ అయింది అనుకో, టెంపరేచర్ కూడా డబుల్ అవుతుంది. ఓకేనా?
సార్ ఉన్నారని కొంచెం ఏందో మరి ఈరోజు ఎట్లా జరుగుతుంది. క్లియర్, ఓకే ఓకే, ఇట్స్ ఓకే. ఇక అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెరుగుతారు, ఏమైంది. నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ ఐసోబారిక్ ప్రాసెస్ నాన్న. ఇది చాలా చాలా సింపుల్ ప్రాసెస్. ఒక్కసారి చూడండి, దీని మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వర్క్ డన్ ని బేసిక్గా ఏం రాస్తారంటే dw ఈజ్ ఈక్వల్ టు pdv రాస్తారు. అటు ఇటు ఇంటిగ్రేట్ చేస్తే డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది సార్ అంటే ఇంటిగ్రల్ pdv వస్తుంది. ఈ విధంగా చేయొచ్చు, అంటే ఫ్రమ్ v1 టు v2. లేదా ఇంకో విధంగా కూడా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఏంటి సార్ ఇంకో విధం అంటే, ఇప్పుడు పివి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఉందనుకో, దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. ఐసోబారిక్ ప్రాసెస్ లో పి కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ అలాగే వచ్చేసి డెరివేటివ్ ఆఫ్ విని డివి రాస్తా, ఇక్కడ ఎన్ఆర్ డిటి అని రాస్తా. అప్పుడు ఇటు అటు ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ pdv ఫ్రమ్ v1 టు v2 ఈజ్ సేమ్ యాజ్ nr ఇంటూ ఇంటిగ్రల్ dt ఫ్రమ్ t1 టు t2. అంటే దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, యాక్చువల్లీ ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి ప్రెషర్ బయటకు వచ్చేస్తే p ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ dv v అవుతుంది, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేస్తే డెల్టా వి వస్తుంది. సో ద వర్క్ డన్ ఈజ్ p డెల్టా వి, ఇలా రాసుకోవచ్చు. లేదా దీన్ని ఇదే వర్క్ డన్ కాబట్టి దీన్ని కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తే డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్ డెల్టా టీ అని కూడా రాయొచ్చు. సో ఐసోబారిక్ ప్రాసెస్ లో వర్క్ డన్ కేవలం పి డెల్టా విఏ కాదు, ఎన్ఆర్ డెల్టా వి యూజ్ చేసినా కూడా ఓకే. ఓకే చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇందులో మోలార్ స్పెసిఫిక్ హీట్ ఎంత సార్ అంటే సిపి ఆల్రెడీ రాసినాం మనం. మోలార్ స్పెసిఫిక్ హీట్ ఇది ఆల్రెడీ రాసిస్తాం. అండ్ ఈ ప్రాసెస్ లో డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ ఇట్లా రాసుకోవచ్చు. డెల్టా క్యూ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. ఒకసారి మీరు ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, ఇప్పుడు ఈ డెల్టా క్యూ బై డెల్టా డబ్ల్యూ ఉంది చూసారా, ఇదేమవుతుంది సార్ అంటే డెల్టా యూ బై డెల్టా డబ్ల్యూ ప్లస్ 1 అవుతుంది. అండ్ ఈ డెల్టా క్యూ బై డెల్టా డబ్ల్యూని ఒక్కోసారి కనుక్కోవడానికి మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే, చాలా సింపుల్గా డెల్టా క్యూ బై డెల్టా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూని ఏం రాసుకోవచ్చు అంటే ఎన్సివి డెల్టా టీ ఇది రాసుకోవచ్చు. అండ్ డెల్టా డబ్ల్యూని ఎన్ఆర్ డెల్టా టీ కూడా రాసుకోవచ్చు, డివైడెడ్ బై ఎన్ఆర్ డెల్టా టీ ప్లస్ 1 అలా రాస్తే ఇది ఒక యూస్ఫుల్ ఫార్ములా. ఒకసారి చూడండి, ద రేషియో ఆఫ్ హీట్ సప్లైడ్ టు వర్క్ డన్ లేదా రేషియో ఆఫ్ వర్క్ డన్ టు హీట్ సప్లైడ్ వాట్ ఎవర్, అండ్ దెన్ క్యాన్సిల్ డెల్టా టీ. సివి అంటే ఏంటి, ఎఫ్ఆర్ బై టూ. ఎఫ్ఆర్ బై టూలో ఆర్ఆర్ క్యాన్సిల్ చేస్తే ఎఫ్ బై టూ ప్లస్ 1, ఇది 1 ప్లస్ ఎఫ్ బై టూ. ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ కమ్స్ అప్పుడే డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అడియాబాటిక్ ఫార్ములా గురించి మాట్లాడాలి కదా, ఇక్కడే రాసేస్తున్నా చూడండి. అడియాబాటిక్ ప్రాసెస్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్. అడియాబాటిక్ ప్రాసెస్లో పీవీ పవర్ గామా అనేది కాన్స్టెంట్ ఉంటుంది అన్న, ఇది గుర్తుపెట్టుకోవాలి. పీవీ పవర్ గామా కాన్స్టెంట్ ఉంటుంది, లేదా టీవీ పవర్ గామా -1 కూడా కాన్స్టెంట్. ఈ రెండు ఒకటే అడియాబాటిక్ ప్రాసెస్లో. మీకు యాక్చువల్గా నేను థర్మోడైనమిక్స్ చెప్పేటప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేసిన ఇవన్నీ ఒకసారి మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు, లేదా రివిజన్లో కూడా ఒకసారి చూసుకోవచ్చు. అండ్ వర్క్ డన్ ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎన్ఆర్ బై గామా -1 ఇంటూ T1 మైనస్ T2. ఎన్ఆర్ బై గామా -1 ఇంటూ T1 మైనస్ T2. So there is no exchange of heat between system and surroundings. So delta Q 0 అవుతుంది. Correct. Zoom meeting correct. Hi Lakshmi. So these are the different things. So now కొంచెం అంటే ఇంతకుముందు మనం చేసిన PYQs కాకుండా కొన్ని వేరే PYQs నేను తీసుకొచ్చాను. సో మీరంతా ఇప్పుడు పెన్ పేపర్ తీసుకొని రెడీ అయిపోండి.
ప్రాబ్లమ్స్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. లెట్స్ సీ. మీరు కూడా నాతో పాటు పెన్ పేపర్ తీసుకొని నాతో పాటు అదే చేయండి, ప్రాబ్లమ్స్ చేయండి. లెట్స్ సీ. ఓకే సార్, వెన్ విల్ యూ స్టార్ట్ ఐపీ? ఫర్ ఐపీ ఇప్పట్లో కష్టంరా. చూద్దాం ఫిబ్రవరి అంతా ఉంది కదా, మార్చ్లో కదా ఎగ్జామ్. ఓ థ్యాంక్ యూ. రెడీ క్యాప్టెన్? దీనికి ఆన్సర్ ఇవ్వాలి. An ideal gas is expanding such that PT square is equal to constant. మీరు కూడా చేయండి నాతో. PT square is equal to constant. ఐడియల్ గ్యాస్ అన్నారు కాబట్టి PV equal to nRT వాడుకోవచ్చు. ద కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద గ్యాసెస్. కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి? డెల్టా V బై V డెల్టా T. లేదా గామా ఈజ్ ఈక్వల్ టు, ఈ గామా ఆ గామా వేరు రై. అడియాబాటిక్ కాన్స్టెంట్ గామా కాదు, ఇది వేరు. ఈ గామా వేరు. కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ dV బై VDT. ఇది కావాల్సింది. ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ఒరిజినల్ వాల్యూమ్ పర్ యూనిట్ రైజ్ ఇన్ టెంపరేచర్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది కదా, అది కావాలి. చేయొచ్చు సార్. వీకి టీకి రిలేషన్ ఇక్కడ P ఉంది. మనం ఏం చేద్దామంటే PV ఈజ్ ఈక్వల్ టు nRT రాసుకోవచ్చు కాబట్టి, PV ఈజ్ ఈక్వల్ టు nRT రాసుకోవచ్చు కాబట్టి P ప్లేస్లో ఏం రాస్తా అంటే nRT బై V రాస్తా. nRT బై V రాస్తే అప్పుడు ఆ T స్క్వేర్ T క్యూబ్ కలిసి T క్యూబ్ అవుతుంది, T స్క్వేర్ T కలిపి T క్యూబ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అండ్ నౌ NR క్యాన్సిల్ అయిపోతే V ఇన్వర్స్ T క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? UV రూల్తో డిఫరెన్షియేట్ చేయవచ్చు. లేదా U బై V రూల్ ఎట్లా చేసినా ఒకటే. V ఇంటూ U డాష్ ప్లస్ U ఇంటూ V డాష్ ఇలా చేయొచ్చు. సో ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. డెరివేటివ్ ఆఫ్ T క్యూబ్ ఇస్ 3T స్క్వేర్ ఇంటూ DT ప్లస్ సెకండ్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ V పవర్ -1 ఇస్ -1 ఇంటూ V పవర్ -1 -2 ఇంటూ DV ఈజ్ ఈక్వల్ టు 0. ఈ స్టెప్ చూసుకోండి ఒకసారి. డిఫరెన్షియేషన్, సింపుల్ డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, అలా రిమూవ్ చేయలేరు. ఏం చేయలేరు? ఆప్షన్ C అంటే ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చారు పిల్లలు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సో ఇందులో నుంచి T స్క్వేర్ T క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏమొస్తుంది అంటే 3 ఇంటూ DT బై V ప్లస్ ఇంటూ మైనస్ అది వెళ్ళిపోతే ఈజ్ ఈక్వల్ టు అవుతుంది T బై TdV బై V స్క్వేర్. సో ఐ థింక్ ఒక V క్యాన్సిల్ అయిపోతుంది. ఒక V క్యాన్సిల్ అయితే ఈ Tని లెఫ్ట్కి తీసుకొద్దాం, ఈ Tని కిందికి తీసుకొద్దాం. 3 బై T ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సార్ dV బై VDT. ఈ రైట్ సైడ్లో ఎవరైతే ఉన్నారో వాడే గామా కాబట్టి, సో ఇది గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 3 బై T. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్ కూడా ఇది. దిస్ ఈస్ ది ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ది ఆన్సర్. చాలా మంది ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. వెరీ గుడ్, వెరీ నైస్. T బై 3, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ముందు ఫిజిక్స్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్వశ్చన్ని ముందు బాగా చదివి దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. 5.6 లీటర్ ఆఫ్ హీలియం గ్యాస్ ఎట్ STP. యాక్చువల్గా ఇట్ STP ఏమవుద్దంటే STP ఇది యాక్చువల్లీ అడ్వాన్స్ క్వశ్చన్ అనమాట. JEE 2011 పేపర్ 1 అడ్వాన్స్ క్వశ్చన్. ఇట్ STPలో 1 mole occupies 22.4 liters కదా. 1 mole of gas occupies 22.4 liters. యాక్చువల్గా 1 mole అయితే 22.4 liters ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ 5.6 అంటే 5.6 అంటే దాని మీనింగ్ ఏంటంటే 5.6 22.4 బై 5.6 చేద్దాం, లేదా 5.6 డివైడెడ్ బై 22.4 అలా చేస్తే 5 4s 20 6 4s అంటే 1/4 వస్తుంది. సో ఎన్ని మోల్స్ ఉన్నట్టు నెంబర్ ఆఫ్ మోల్స్ 1/4 మోల్స్ ఉన్నట్టు. అది ఇంపార్టెంట్. ఓకే, 1/4 మోల్స్ ఉన్నట్టు.
అయినా క్వశ్చన్ ఈజీ, ఎప్పుడో వచ్చింది 2011, ఎప్పుడో 11 అంటే ఎప్పుడో వచ్చింది అది, కానీ ఇది ఈజీ మోడల్. నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసి 1/4. ఇట్ ఈస్ అడియాబాటికల్లీ కంప్రెస్డ్ టు 0.7 లీటర్. 0.7 లీటర్ అంటే ఏంటి? అవి ఎన్ని మోల్స్ సార్? 0.7 లీటర్స్ కంప్రెస్ చేశారు. నెంబర్ ఆఫ్ మోల్స్ అయితే అన్నీ ఉంటాయి. టెంపరేచర్ మారిపోతుంది. సో ఇనీషియల్ వాల్యూమ్ని ఏం రాసుకోవచ్చు అంటే V1 is equal to 5.6 లీటర్స్ రాసుకోవచ్చు. అండ్ ఫైనల్ వాల్యూమ్ V2 is equal to ఏం రాసుకోవచ్చు అంటే 0.7 లీటర్స్. అయితే హీలియం గ్యాస్ అన్నాడు కాబట్టి హీలియంకి గామా వాల్యూ మోనో అటామిక్ కాబట్టి ఎంత అవుతుందంటే 5/3 అవుతుంది. వీఆర్ గోయింగ్ టు యూజ్ TV పవర్ గామా -1 is equal to కాన్స్టెంట్. ఎందుకు యూజ్ చేయాలి సార్ అంటే టెంపరేచర్ కనుక్కుంటేనే వర్క్ డన్ కనుక్కోవచ్చు కాబట్టి టెంపరేచర్ నుంచి వర్క్ డన్ కనుక్కోవచ్చు. సో లెట్స్ సి, ఇనీషియల్ టెంపరేచర్ T1 అన్నాడు. T1 ఇనీషియల్ వాల్యూమ్ V అని రాద్దాం. 7/856 అంటే 8 టైమ్స్ పోతుంది. గామా -1 5/3 లోంచి -1 పోతే 2/3 వస్తుంది. ఇజ్ ఈక్వల్ టు ఇది 7/856 కాబట్టి 8 టైమ్స్ తగ్గిపోయింది. సో ఐ థింక్ ఐ కెన్ రైట్ T2 into V/8 హోల్ పవర్ 2/3. ఈ స్టెప్ అర్థమైందా పిల్లలు? చూడండి ఒకసారి, ఇక్కడ 5.6 లీటర్స్ ఉంది, ఇక్కడ 0.7 లీటర్స్. అంటే 5.6కి by 8 చేసినాం అనుకో 0.7 కదా, అంటే 8 టైమ్స్ తగ్గిపోయింది. సో V పవర్ 2/3 ఎలాగో క్యాన్సిల్ అవుతుంది. T2 is equal to ఏమవుతుంది అంటే 8 పవర్ 2/3 ఎంత అంటే 8ని 2 క్యూబ్ రాస్తే 3 క్యాన్సిల్, 2 స్క్వేర్ 4 వస్తుంది. 4T1 వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం పిల్లలు అంటే ఇప్పుడు యాక్చువల్ గా వర్క్ డన్ కనుక్కోవాలి. డెల్టా W is equal to NR by gamma -1 into delta T is the answer. యాక్చువల్లీ మైనస్ వస్తుంది, బట్ ఇక్కడ ఎక్కడ మైనస్ లేదు కాబట్టి యాక్చువల్గా దాని మ్యాగ్నిట్యూడ్ అడుగుతున్నారు. మ్యాగ్నిట్యూడ్ ఇన్ ద సెన్స్ ఆన్ ద గ్యాసే అడుగుతున్నారు. సో N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ 1/4. R యాస్టీస్ గా రాద్దాం ఎందుకంటే ఆన్సర్లో అన్నింటిలో R ఉంది. గామా వాల్యూ 5/3, అందులోంచి 1 తీసేస్తే 2/3 అవుతుంది. సో ఇక్కడ 2/3 రాద్దాం. ఇంటూ డెల్టా T అంటే T2 - T1. T2 4T1, అందులోంచి మళ్ళీ T1 పోతే 3T1 అవుతుంది. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది సార్ అంటే ఈ 3 పైకి వెళ్తే 3 3s 9 వస్తుంది. సో 9R T1 divided by 8 is the answer. 9/8 RT1. Option A na? ఫస్ట్ ఆప్షన్. ఇది మైనస్ వస్తుంది యాక్చువల్గా. వర్క్ డన్ బై ద గ్యాస్ అయితే మైనస్, ఆన్ ద గ్యాస్ అయితే పాజిటివ్ వస్తుంది. ఆప్షన్ డి. ఆప్షన్ డియా? ఆప్షన్ డియా ఏయా? ఏ కదా, పాడితే చూడు ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ పిల్లలు. N moles of an ideal gas undergoes a process A to B as shown in the figure. The maximum temperature of the gas during the process will be. The maximum temperature of the gas. Actually, ఇది ఐడియల్ గ్యాస్ కాబట్టి ఇనీషియల్గా టెంపరేచర్ ఎంతో PV is equal to NRT అనే కాన్సెప్ట్ వాడితే నీకు యాక్చువల్గా టెంపరేచర్ ఎంతో తెలిసిపోద్ది. PV/NR. టెంపరేచర్ కావాలంటే ఏం చేయాలి సార్? PV/NR. ఇలాంటి క్వశ్చన్స్ యాక్చువల్గా ఈజీగా ఉంటాయి. చూడండి ఒకసారి, చూడొచ్చు ఎలా. ఈ ఏ అనే పాయింట్లో టెంపరేచర్ ఎలా కనుక్కోవాలి సార్ అంటే ఏ అనే పాయింట్లో టెంపరేచర్ కనుక్కోవడానికి PV/NR కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఇక్కడ ప్రెషర్ ఎంత అంటే 2P0, వాల్యూమ్ ఎంత అంటే V0. అంటే దిస్ విల్ గివ్ యూ 2P0 V0/NR. ఓకే సార్, పర్ఫెక్ట్. అదే బి దగ్గరకు వస్తే ప్రెషర్ ఎంత అంటే P0, వాల్యూమ్ ఎంత అంటే 2V0. అక్కడ కూడా ఎంత అంటే టెంపరేచర్ 2P0 V0/NR. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఐసోథర్మల్ కర్వ్ ఉంది కదా, ఐసోథర్మల్ కర్వ్ ఏదైతే ఉందో అది ఇలా వస్తుంది. ఐసోథర్మల్ కర్వ్ అనేది ఇలా వస్తుంది. ఎప్పుడైతే ఐసోథర్మల్ ప్రాసెస్ కర్వ్ తీసుకుంటావో సింపుల్ పాయింట్ చూడు ఒకసారి, సూపర్ పాయింట్ అనమాట ఇది. ఇలా వస్తే నీకేమో సేమ్ టెంపరేచర్ ఉంటుంది. అంటే ఇక్కడ 2P0 V0/NR ఉంది కదా, అదే టెంపరేచర్ వస్తూ అదే టెంపరేచర్ ఉంటుంది. కానీ ఇలా స్ట్రైట్ లైన్ వచ్చినప్పుడు ఏమైందంటే యాక్చువల్గా
ఎగ్జాక్ట్లీ టెంపరేచర్ అనేది పెరిగి మళ్ళీ పెరుగుతుంది ఫస్ట్, తర్వాత తగ్గిపోద్ది. మ్యాక్సిమం ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ హాఫ్లో ఉంటుంది. హాఫ్ అంటే ఏంటంటే అన్న ఇక్కడ నుంచి హాఫ్ డ్రాప్ చేయి, ఇక్కడ నుంచి హాఫ్ డ్రాప్ చేయి, ఆ పాయింట్లోనే నీకు టెంపరేచర్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఎలా కనుక్కోవాలి సార్ అంటే అది చాలా సింపుల్. ఇక్కడ నుంచి ఇక్కడ P0 కాబట్టి ఇది హాఫ్ కాబట్టి 2P0కి P0కి హాఫ్ అంటే P0/2 అవుద్ది. సో P0 ప్లస్ P0/2 ఎంత అంటే 3P0/2 ఈ ప్రెషర్ దగ్గర, అండ్ ఇక్కడ 3V0/2 అనే ఈ వాల్యూమ్ దగ్గర, ఆ రెండింటి ప్రెషర్ వాల్యూమ్ దగ్గర మాత్రం మీకు టెంపరేచర్ మ్యాక్సిమం అవుతుంది. సో అప్పుడు ఆ టెంపరేచర్ ఎలా కనుక్కోవాలి సార్ అంటే మ్యాక్సిమం టెంపరేచర్ ఈజ్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ at half. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ PV/NR. PV/NR కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఇక్కడ ప్రెషర్ ఎంత అంటే 3P0/2, వాల్యూమ్ ఎంత సార్ అంటే 3V0/2 divided by NR. So this is going to give you the maximum temperature is 3 3 is 9 P0 V0 by 4 NR, which is option A. Very good. ఇది చాలా సార్లు మాక్ టెస్ట్లలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ అన్నీ ఇస్తారు. ఓకేనా? కరెక్ట్ రా? వెరీ గుడ్. లెట్స్ ట్రై టు సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ని ముందు క్లియర్గా చదివి తర్వాతే సాల్వ్ చేయండి. Two moles of an ideal monoatomic gas occupies volume V. ఎన్ని మోల్స్ సార్? నెంబర్ ఆఫ్ మోల్స్ 2. ఐడియల్ మోనోఅటామిక్ గ్యాస్. మోనోఅటామిక్ గ్యాస్ అంటే గామా వాల్యూ ఎంత అంటే 5/3. అవునా? ఆక్యుపైజ్ వాల్యూమ్ V. టెంపరేచర్ ఎంత సార్ అంటే 27 degrees C అంటే 300 Kelvin. 300 Kelvin. ఇది ఇనీషియల్ స్టేజ్. ఇక్కడ నుంచి ఏమైంది సార్ అంటే ద గ్యాస్ ఎక్స్పాండ్స్ అడియాబాటికల్లీ టు వాల్యూమ్ 2V. వాల్యూమ్ ఏమైపోయింది నాన్న? 2V అయిపోయింది. ఎప్పుడైతే వాల్యూమ్ పెరిగిద్దో టెంపరేచర్ తగ్గిపోద్ది. ద ఫైనల్ టెంపరేచర్ ఇస్ 27 కంటే తక్కువ ఉంటుంది టెంపరేచర్. అంటే 300 Kelvin కంటే తక్కువ ఉంటుంది. ఇవన్నీ తక్కువే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైనల్ టెంపరేచర్ ఎంతో మనం కనుక్కుందాం. ఎట్లా కనుక్కోవాలి సార్ అంటే సింపుల్గా TV⁻⁻1 is equal to కాన్స్టెంట్. ఇది వాడాలి. TV⁻⁻1 is equal to కాన్స్టెంట్. అంటే ఏం చేయాలి సార్ అంటే T1 into V1⁻⁻1 is equal to T2 into V2⁻⁻1 వాడాలి. అలా వాడితే ఫస్ట్ టెంపరేచర్ ఎంత అంటే 300 Kelvin కాబట్టి 300 Kelvin రాద్దాం. ఇనీషియల్ వాల్యూమ్ V1, సో V రాద్దాం. గామా వాల్యూ 5/3, అందులోంచి 1 తీసేస్తే 2/3. V⁻2/3 is equal to T2 into V ప్లేస్లో ఏం రాయాలి సార్ అంటే 2V రాయాలి. ఎందుకంటే వాల్యూమ్ డబుల్ అయింది కాబట్టి హోల్ పవర్ ఇక్కడ కూడా 2/3 వస్తుంది. మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే V⁻2/3 క్యాన్సిల్ 2/2/3 వస్తుంది. 2/2/3 వస్తుంది. దెన్ ద వాల్యూ ఆఫ్ T2 విల్ బి ఈక్వల్ టు 300 divided by 2/2/3. 2/2/3. ఓకే సార్, ఎలా కనుక్కోవాలి సార్ 2/2/3 వాల్యూ? మీరే చెప్పాలి. ఇక్కడ ఇవ్వలేదు, యాక్చువల్గా ఇస్తారు కానీ ఇవ్వలేదు. చూద్దాం. ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ అండ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ కనుక్కోవాలి అన్న. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎలా కనుక్కోవాలి సార్ అంటే ΔU కనుక్కోవాలి. సో ద ΔU కెన్ బి ఫౌండ్ యూజింగ్ ద ఫాలోయింగ్ మేనర్ NCV ΔT. ఇది యూజ్ చేసి కనుక్కోవాల్సిందే, తప్పదు. చేంజ్ ఇన్ టెంపరేచర్ వస్తేనే అది కూడా వస్తుంది. సో చూద్దాం పిల్లలు, 2/2/3 వాల్యూ ఎంతో కనుక్కుందాం మనం.
2 power 2/3 ఎంత ఉండొచ్చు? $1.58 ఉందిరా. కంటిన్యూ ఆఫ్ ద క్లాస్ అప్ టు 11 PM చూద్దాం. 1.58 ఉంది. So this is nearly 1.58. So you can write this as 300 divided by 1.58 ఉంది, 1.6 ఉంది. దాన్ని 3/2 అని రాస్తా. నియర్లీ 3/2 అని రాస్తే కష్టం అవుతుందా? 100, 200, నియర్లీ 200 రావాలి. 300 divided by 1.58. $189 వస్తుంది నాన్న. చాలా డిఫరెన్స్ ఉంది. 189 వస్తుంది. ఒక్కసారి మీరు ఇది యాక్చువల్ దీని వాల్యూ ఇస్తారు, ఇవ్వలేదు, చేస్తే మాత్రం నియర్లీ 189 వస్తుంది. 190 కెల్విన్ వస్తుంది. సో ది ఆన్సర్ ఈజ్ 189. ఇప్పుడు ఇంకా ఇవి కూడా కావాలి కాబట్టి అది కూడా చేయాలి. చేంజ్ ఇట్స్ ఇంటర్నల్ ఎనర్జీ. ఆబ్వియస్లీ మీరు ఒక్క 189 కనుక్కుంటే సరిపోతుంది, వేరే ఈజీగా వచ్చేస్తాయి. ఎలా వస్తాయి సార్ అంటే దాన్ని రాసుకోవచ్చు. 4 power 1/3 కాబట్టి 4 power 2 రాసుకోవచ్చు నన్ను. అది 2 power 3/2 అయితే 2√2 రాసుకోవచ్చు. 2 power 2/3 కాదు. 2 power 3/2 అయితే 2√2 రాసుకోవచ్చు. 2 power 2/3 కాదు. సో ఇక్కడ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది యాక్చువల్గా అంటే టెంపరేచర్ అనేది ఒకసారి మీరు చూస్తే ఫాల్ అయింది. టెంపరేచర్ ఎప్పుడైతే ఫాల్ అవుతుందో డెల్టా టీ నెగిటివ్ కాబట్టి డెల్టా టీ ఈజ్ లెస్ దాన్ 0. డెల్టా టీ ఈజ్ లెస్ దాన్ 0. ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ కూడా నెగిటివ్ అవుతుంది. సో మనకు ఆన్సర్ 189 ఉండాలి. అండ్ 189 2 ఉన్నాయి, కానీ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ నెగిటివ్ ఇది ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ డి అవుతుంది. చూసుకోండి ఒకసారి. దీన్ని 4√4 రాయలేను నాన్న, చూసుకోండి ఒకసారి. సో ఆప్షన్ 4 విల్ బి కరెక్ట్. ఫైన్, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇది సింపుల్ ప్రాసెస్, చాలా చాలా ఈజీ ఎగ్జాంపుల్. అది చూద్దాం ఒకసారి. ద గివెన్ డయాగ్రామ్ షోస్ 4 ప్రాసెస్. యాక్చువల్గా ఈ 4 ప్రాసెస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. చాలా సింపుల్ చూడండి. ఐసోకోరిక్ ఇచ్చాడు, ఐసోబారిక్, ఐసోథర్మల్, అడియాబాటిక్ ఇవన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రాసెస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ ప్రాసెస్ అబ్జర్వ్ చేస్తే ఇది ప్రెషర్ కదా, వై యాక్సిస్లో ప్రెషర్ ఉంది. ఇక్కడ ప్రతి పాయింట్లో ప్రెషర్ సేమ్, కాబట్టి ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ యాక్సిస్లో వాల్యూమ్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రతి పాయింట్లో వాల్యూమ్ సేమ్. ఇది ఐసోకోరిక్ ప్రాసెస్, సో వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. అండ్ ఇది ఐసోథర్మల్, మీకు తెలిసిందే, టెంపరేచర్ కాన్స్టెంట్. ఆ ఐసోథర్మల్ కంటే కింద ఇంకో గ్రాఫ్ ఉంటుంది, అది PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, విచ్ ఇస్ అడియాబాటిక్ ప్రాసెస్. సో ఇప్పుడు మీరు ఇందులో గమనించి దీనికి ఆన్సర్ చెప్పాలి. ఎలా సార్ అంటే, ఇన్ ద గివెన్ డయాగ్రామ్ షోస్ 4 ప్రాసెస్, దట్ ఈస్ ఐసోకోరిక్లో ఐసోకోరిక్ ప్రాసెస్ ఏముంది ఇందులో అంటే డి ఉంది. ఫస్ట్ డి రావాలి. సో ఏ కానీ ఇది కానీ అవుతుంది. ఇందులో ఏ కూడా అంతే ఉంది. నెక్స్ట్ ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ఏ, డి తర్వాత ఏ ఉండాలి, ఇక్కడ కూడా డి తర్వాత ఏ ఉంది. నెక్స్ట్ ఐసోథర్మల్ ప్రాసెస్ చూస్తే అది బి కాబట్టి ఇట్ హ్యాస్ టు బి DAB. సో ది ఆప్షన్ ఈస్ 4th ఆప్షన్ DABC. వెరీ సింపుల్, సింపుల్గా చేయొచ్చు అనమాట. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ అండి, రిజిడ్ డయాటోమిక్ ఐడియల్ గ్యాస్ అండర్గోస్ అన్ అడియాబాటిక్ ప్రాసెస్. సూపర్ చూడాలి ఇది. రిజిడ్ diatomic ideal gas undergoes an adiabatic process at room temperature. The relation between temperature and volume of this gas is TV power X is constant.
యాక్చువల్గా రావాల్సింది ఏంటంటే టీవీ పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనే కాన్సెప్ట్ రావాలి. యాక్చువల్గా గామా ఎలా కనుక్కుంటారు సార్ అంటే గామా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2/f. తెలుసా తెలీదా? గామా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2/f. ఎందుకంటే గామా మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ 2/f కదా. సో 1 ప్లస్ 2/f. సో 1 ప్లస్ 2/f గామా మైనస్ 1 కాబట్టి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని ఉంటాయి సార్ అంటే adiabatic process at room temperature. The relation between temperature and volume of this process TV power x is equal to constant. Rigid diatomic ideal gas కాబట్టి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని ఉంటాయి డయాటామిక్ కి? ఆల్రెడీ 5 ఉంటే మనకు తెలిసిందే గామా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2/5 అంటే 7/5. ఇది తెలిసిందే. సో టీవీ పవర్ 7/5 minus 1 is equal to constant. And what is the value of 7/5 minus 1? టీవీ పవర్ 2/5 is equal to constant. అంటే ఇప్పుడు ఆ ఎక్స్ ప్లేస్ లో ఎవరు ఉన్నారు సార్ అంటే 2/5. సో ఎక్స్ is equal to simply 2/5. ఆప్షన్ బి. వెరీ సింపుల్ అన్న, వెరీ వెరీ సింపుల్, చాలా ఈజీ అనమాట. ఎవరైనా చేయగలరు ఇది. మీరు కూడా చేశారా? వెరీ గుడ్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి పిల్లలు. ఫర్ ద గివెన్ సైక్లిక్ ప్రాసెస్ క్యాబ్ అంటే సిఏబి, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇలా వచ్చి, ఇది క్లాక్ వైజ్ కాబట్టి గుర్తుపెట్టుకుంటారు పిల్లలు. క్లాక్ వైజ్ ఉంది కదా సైకిల్, ఇది ఈ సైకిల్ ఎలా ఉంది నాన్న? క్లాక్ వైజ్ ఉంటే వర్క్ డన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ రా, గుర్తుపెట్టుకోండి. అదే యాంటీ క్లాక్ వైజ్ ఉంటే వర్క్ డన్ నెగిటివ్. ఓకే, సో సింపుల్గా మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే సార్ ఈ ఏరియా కనుక్కోవాలి. వర్క్ డన్ ఈజ్ యాక్చువల్లీ ఏరియా అండర్ పీవీ గ్రాఫ్ కదా. ఏరియా అండర్ పీవీ గ్రాఫే వర్క్ డన్ కాబట్టి ఈ ఒక్క ఏరియా కనుక్కుంటే సరిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, దాని ఏరియా కనుక్కుందాం. ఎలా కనుక్కుందాం సార్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. చూస్తే ఇక్కడికి ఇక్కడ కనెక్ట్ అయిందా? ఎక్కడ కనెక్ట్ అయిందో అర్థమవుంటే కదా ఇది. సరే ఇక్కడికి తీసుకుందాంలే ప్రస్తుతానికి. అండ్ ఇక్కడేమో 6 కనెక్ట్ అయింది. 6 నుంచి 1 వరకు ఎంత అంటే 5. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ 5 ఇంటూ బేస్ ఇది ఇంటూ బేస్ ఇది. హైట్ ఎంత అంటే ఇక్కడ 1 కనెక్ట్ అయింది అనుకుందాం, ఇక్కడ 5. 1 నుంచి 5 అంటే 4. సో ది ఆన్సర్ వుడ్ బి 5 4 20, 20/2 అంటే 10 జౌల్. సో ది ఆన్సర్ ఇస్ 10 జౌల్. చాలా సింపుల్గా అండి ఇచ్చారండి, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఇట్స్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. వర్క్ డన్ ఈజ్ ఏరియా అండర్ పీవీ గ్రాఫ్. వాట్ ఈస్ వర్క్ డన్? వర్క్ డన్ ఈజ్ ఏరియా అండర్ పీవీ గ్రాఫ్. ఏరియా అండర్ పీవీ గ్రాఫ్ కనుక్కుంటే ఏమొస్తుంది పిల్లలు? వర్క్ డన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మీరు కూడా ఫాస్ట్గా చేయండి, చూడండి ఒకసారి. A liter of dry air at STP expands adiabatically to a volume of 3 liters. A liter అంటే V నుంచి ఎక్కడికి వెళ్ళింది అంటే 3Vకి వెళ్ళింది. ఇఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు 1.4 ఇచ్చాడు, గామా ఈజ్ ఈక్వల్ టు 1.4 ఇచ్చారు. అండ్ 3 పవర్ 1.4 కూడా ఇచ్చాడు. ఎంత? 4.6555. అక్కడ ఇచ్చిందే రాస్తున్నాలే, పెద్ద ఇదేం లేదు. అవును, ఇచ్చింది రాయడం ఎందుకు అసలు? The work done by air is, take air to be an ideal gas. వర్క్ డన్ ఎలా కలుపుకోవాలరా పిల్లలు? See, you are supposed to find out the work done. Work done is equal to NR by gamma minus 1 into delta T. ఇది వర్క్ డన్. ఆన్సర్ బి. అంత ఫాస్ట్గా ఎలా ఇచ్చారు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ పవర్ గామా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అనే కాన్సెప్ట్ వాడదు.
ఎట్ ఎస్టీపీ అన్నాడు కాబట్టి స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఫస్ట్ 1 లీటర్ అన్నాడు కాబట్టి వాల్యూమ్ 1 లీటర్ అయితే 1 పవర్ ఏదో వచ్చినా 1 ఉంటుంది కాబట్టి 1 రాద్దాం. టెంపరేచర్ ఎంత అంటే స్టాండర్డ్ టెంపరేచర్ ఎంత 0 degrees అంటే 273 కెల్విన్. T1 అయిపోయింది, V కూడా అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు టెంపరేచర్ T2 తెలియదండి, వాల్యూమ్ మాత్రం 3V అవుతుంది కాబట్టి 3 into 1 liter 3 liters 3 power gamma minus 1. గామా మైనస్ 1 అంటే ఎంత సార్ అంటే 1.4 మైనస్ 1. ఇప్పుడు ఏం చేద్దాం సార్, 1.4 మైనస్ ఉందిగా మనకి 0.4 వస్తుందిగా. అంత ఎందుకన్నా దాన్ని అట్లా రాయి. 273 ఈజ్ ఈక్వల్ టు T2 ఇంటూ 3 పవర్ 1.4 డివైడెడ్ బై 3 రాసుకోవచ్చు కదా, దాన్ని డివైడెడ్ బై 3 రాసుకోవచ్చు. అలా రాస్తే దీని వాల్యూ ఏమొస్తుందంటే T2 ఇంటూ T పవర్ 1/4 4.655 4.6555 divided by 3. Then the value of T2 would be is equal to 3 into 273 divided by 4.6555. This is important. C. Answer 48 joules. Let's see the work done by the air is. Now, how to find out the work done? NR. N అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. అసలు ఎన్ని మోల్స్ ఉన్నాయో తెలియాలిగా. ఇట్ XTP 22.4 లీటర్స్ ఆక్యుపై చేస్తుంది. ఇక్కడ 1 లీటర్ ఉంది కాబట్టి 1/22.4 మోల్స్ ఉంటాయి ఇక్కడ. సో యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 1/22.4 లీటర్స్. 1 లీటర్ అంటే 10 పవర్ -3 మీటర్ క్యూబ్. అండ్ ఆర్ వాల్యూ 8.314 డివైడెడ్ బై గామా -1 అంటే 0.4 ఇంటూ డెల్టా టీ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇనీషియల్ టెంపరేచర్ మైనస్ ఫైనల్ టెంపరేచర్ లేదా ఫైనల్ మైనస్ ఇనీషియల్ బికాస్ ద వర్క్ డన్ బై ఎయిర్ అన్నాడు కాబట్టి. సో 273 మైనస్ దిస్ వన్, దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. యాక్చువల్గా 273 ఇంటూ 3 చూడండి పిల్లలు. డైరెక్ట్గా 97 వచ్చింది అన్న. ఇక్కడ T1 మైనస్ T2 చేస్తే 97 వచ్చింది. ఇప్పుడు ఆ 97ని దేంతో మల్టిప్లై చేయాలి సార్? 97 ఇంటూ 8.314 806.4 ఇది వచ్చేసి 806.4 డివైడెడ్ బై కింద ఎవరున్నారన్నా 22.4 into 0.4 8.96. So now you're going to get the answer 806 divided by 8.96 nearly 90 ram 90.5 joules. నాకైతే ఆన్సర్ ఇది వస్తుంది. మీకేమొస్తుంది? సియా? సి రాదే. 3V పవర్ గామా -1 చూడండి ఒకసారి. వాల్యూమ్ ఇఫ్ ఏ లీటర్ అంటే 1 లీటర్ ఆఫ్ డ్రై ఎయిర్ ఎట్ STP expands adiabatically ఎట్ STP 1 mole occupies 22.4 లీటర్స్ కదా. 22.4 లీటర్స్ ఉంటాయి 1 mole. ఇక్కడ 1 లీటర్ ఉంది కాబట్టి 1/22.4 మోల్స్ ఉన్నాయి. అందుకే n ప్లేస్లో 1/22.4 రాసి మోల్స్ ఉన్నాయి. 22.4 రాసి. ఈ 10 పవర్ -3 అవసరం లేదు, సారీ ఇది అవసరం లేదు. 1/22.4 మోల్స్ ఇంటూ ఆర్ వాల్యూ 8.314 డెల్టా టీ 97 అండ్ 0.4 90.5 కరెక్ట్. డి ఈస్ కరెక్ట్ ఓన్లీ. దిస్ ఈస్ నో డౌట్ కరెక్ట్. 90.5 ఇచ్చాడు. ఇది మొన్ననే ఇచ్చాడు అంటే 2020లో ఇచ్చాడు. గుడ్ డిఏ కరెక్ట్. Choose the correct PV graph of ideal gas for a given VT graph. For a given VT graph. ఇక్కడేమో PV ఉంది. క్వశ్చన్లో ఏదో మిస్టేక్ అయిందా? యాక్చువల్లీ ఇక్కడ చూస్ ద కరెక్ట్ PV గ్రాఫ్ ఆన్ ఐడియల్ గ్యాస్ ఫర్ ఎ గివెన్ VT గ్రాఫ్. ఇక్కడ V ఉండి ఇక్కడ T ఉండాలేమో. నేను ఇక్కడ టీ రాస్తున్నా చూడండి పిల్లలు. ఎందుకంటే
పీవీ ఇచ్చి పీవీ అడిగితే అంతకంటే ఇంకేం ఉండదు ఇక. ఎందుకు అడుగుతాడు అట్లా? టీ అనుకో. ఇప్పుడు ఆ జెడ్ నుంచి వై వరకు ఫస్ట్ ఎక్స్ నుంచి వై చూద్దాం. ఎక్స్ నుంచి వై ఏదైతే ఉందో, ఎక్స్ టు వై ఏదైతే ఉందో అది వి ప్రపోర్షనల్ టు టీ, అంటే ప్రెషర్ కాన్స్టెంట్. ప్రెషర్ కాన్స్టెంట్ ఎక్కడుంది ప్రెషర్ కాన్స్టెంట్? అది కూడా ఎక్స్ టు వై ప్రెషర్ కాన్స్టెంట్. ఇదే ఎక్స్ నుంచి వై ప్రెషర్ కాన్స్టెంట్ ఇక్కడ ఉంది. ఎక్స్ నుంచి వై ప్రెషర్ కాన్స్టెంట్ లేదు. ఇక్కడ కూడా ఎక్స్ నుంచి వై ప్రెషర్ కాన్స్టెంట్ లేదు. ఇక్కడ కూడా ఎక్స్ నుంచి ఇది ఉంది. ఎక్స్ నుంచి వై ప్రెషర్ కాన్స్టెంట్ ఉంది. ఇక్కడ కూడా ఎక్స్ నుంచి వై ప్రెషర్ కాన్స్టెంట్ ఉంది. ఈ రెండు చూడడానికి ఒకలాగానే ఉన్నాయి. ఎక్స్ టు వై ప్రెషర్ కాన్స్టెంట్. ఎస్. నెక్స్ట్ వై నుంచి జెడ్ టెంపరేచర్ కాన్స్టెంట్. వై టు జెడ్ టెంపరేచర్ అంటే ఇదే ఆన్సర్. ఎందుకంటే వై టు జెడ్ ఐసోథర్మల్ కదా, టెంపరేచర్ కాన్స్టెంట్. వెరీ సింపుల్. ఆ పాయింట్ అర్థమైందా? నేను ఎట్లా సింపుల్గా అనలైజ్ చేసిన అంటే టీ ప్రపోర్షనల్ టు వి కదా, ఇది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. టీ ప్రపోర్షనల్ టు విలో ఎక్స్ టు వై ప్రాసెస్లో ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ నుంచి వై ప్రెషర్ కాన్స్టెంట్ ఇవే ఉన్నాయి, ఇంకేం లేవు. ఇది చూస్తే అక్కడ లేదు, అది లేదు, ఇది లేదు. కాబట్టి రెండిట్లో ఏదైనా ఉండొచ్చు, అవునా? నెక్స్ట్ వై నుంచి జెడ్కి వస్తే టెంపరేచర్ కాన్స్టెంట్. వై నుంచి జెడ్కి వెళ్తే ఐసోథర్మల్ టెంపరేచర్ కాన్స్టెంట్. ఇక్కడ వై నుంచి జెడ్ వాల్యూమ్ కాన్స్టెంట్ కదా, ఇది రాంగ్ అవుతుంది. సో ఆన్సర్ బి అవుతుంది. సింపుల్. అలా చూసి అనలైజ్ చేయొచ్చు ఆన్సర్. వెరీ గుడ్. ఆన్సర్ బాగా ఇస్తున్నారు, బాగా చేస్తారు. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చేద్దాం. గివెన్ ఏబి ఈజ్ ఐసోథర్మల్ అండ్ బీసీ ఈజ్ ఐసోబారిక్. తెలుసు, ఇక్కడ నుంచి ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్, బీసీలో ప్రెషర్ కాన్స్టెంట్, అండ్ సిఏ ఈజ్ ఐసోచోరిక్. తెలుసు ఇది కూడా. ఫైండ్ టోటల్ వర్క్ డన్ ఇన్ సైక్లిక్ ప్రాసెస్. టోటల్ వర్క్ డన్ ఇన్ సైక్లిక్ ప్రాసెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ డన్ ఇన్ ఫస్ట్ ప్రాసెస్ ప్లస్ వర్క్ డన్ ఇన్ సెకండ్ ప్రాసెస్ ప్లస్ వర్క్ డన్ ఇన్ థర్డ్ ప్రాసెస్. ఇది చేయాలి అంటే డెల్టా క్యూ అవసరం లేదు. వర్క్ డన్ ఇన్ ఫస్ట్ ప్రాసెస్ చేస్తాం. ఫస్ట్ ప్రాసెస్ ఐసోథర్మల్ కాబట్టి ఎన్ఆర్టీ, ఈ కలర్ మారుద్దాం, ఇది చూడండి పిల్లలు, ఎన్ఆర్టీ టెంపరేచర్. ఇక్కడ టెంపరేచర్ ఎంత సార్ అంటే గివెన్ P1 V1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఇచ్చాడు మనకి. P1 V1 ఎన్ఆర్టీ ఇచ్చాడు. P1 V1 ఎన్ఆర్టీ ఈ పాయింట్లో టెంపరేచర్ ఎంత చూడండి పిల్లలు ఒకసారి. ప్రెషర్ ఎంత అంటే P1, ప్రెషర్ ఎంత సార్ అంటే ఇక్కడ P1, ఇక్కడ వాల్యూమ్ ఎంత 2V1, అంటే ఇక్కడ టెంపరేచర్ ఏమవుతుందంటే 2P1 V1 బై ఎన్ఆర్. అర్థమవుతుందా? PV ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీలో ఇక్కడ ప్రెషర్ P1, వాల్యూమ్ 2V1 కదా, వాల్యూమ్ 2V1. కాబట్టి అక్కడ ఏమవుతుంది సార్ అంటే ప్రెషర్ P1 ఇంటూ 2V1 బై ఎన్ఆర్. సో P1 V1 అంటే ఎన్ఆర్టీ కాబట్టి P1 V1 బై ఎన్ఆర్. సో ది టెంపరేచర్ హియర్ ఇస్ 2T. ఇక్కడ టెంపరేచర్ ఏం రాసుకోవచ్చు అన్న? 2T రాసుకోవచ్చు. కాబట్టి ఐసోథర్మల్ కాబట్టి ఇక్కడ కూడా టెంపరేచర్ ఏమవుతుంది అంటే 2T అవుతుంది. సింపుల్, 2T అవుతుంది. ఫస్ట్ ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి వర్క్ డన్ ఏమవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. ఎన్ఆర్ ఇంటూ 2T, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాసేసినాం, ఇంటూ లాన్ ఆఫ్ V2 బై V1. V2 అంటే ఎంత? 2V డివైడెడ్ బై V1 ఎంత అంటే V1. సో 2V1 బై V1 ఎంత అంటే 2, ln2. ఇది మ్యాటర్. క్లియర్ అయ్యేది ఇక్కడ వరకు? క్లియరా? ప్లస్ W2 వర్క్ డన్ ఇన్ విచ్ ప్రాసెస్? B2C. B2C ఐసోబారిక్ ప్రాసెస్ కదా, ఐసోబారిక్ ప్రాసెస్ లో వర్క్ డన్ ఎట్లా కనుక్కోవాలి సార్? P డెల్టా V అంటే ప్రెషర్ ఇంటూ చేంజ్ ఇన్ వాల్యూమ్, అంటే P1 ఇంటూ డెల్టా V అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్, V1 మైనస్ 2V1 అంటే మైనస్ V1 అవుతుంది. డెల్టా VA రాస్తున్నా డైరెక్ట్, V1 మైనస్ 2V1 మైనస్ V1 ప్లస్ వర్క్ డన్ ఇన్ థర్డ్ ప్రాసెస్ 0. దెర్ ఇస్ నో వర్క్ డన్ ఇన్ దిస్ ప్రాసెస్, సో ఐఎమ్ రైటింగ్ ఇట్ as 0. ఈ రెండు యాడ్ చేస్తే సరిపోద్ది. సో 2nRT ln 2 మైనస్ P1 V1 మళ్ళీ ఏం రాసుకోవచ్చు అంటే nRT అని రాసుకోవచ్చు. ఈ రెండిట్లోంచి nRT ఒకవేళ బయటికి తీసేస్తే
యాక్చువల్లీ ఇక్కడ 2nRT తీసాడు కదా, 2nRT తీసేస్తే ln2 minus 1/2 is the answer. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సి కాదు, బి. 2nRT తీయాలి అందులోంచి. పోతే nRT తీస్తే 2ln2, ln4 minus 1 అవుతుంది అప్పుడు. యా, అవునా? నెక్స్ట్ క్వశ్చన్. ఇది మీకు ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాను నాన్న, హోంవర్క్ చేయండి. ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవి మీరు ఈరోజు ప్రాక్టీస్, ఇది చాలా సింపుల్. ప్రెషర్ కాన్స్టెంట్ అంటే ఐసోబారిక్ అంటే S1 అట్లా. ఇవి ఈజీగా మ్యాథ్స్ చేసుకోవచ్చు. S1 అట్లా, ఆర్బి. సో దిస్ ఇస్ ఈజీ క్వశ్చన్. ఐ వాంట్ యూ టు డూ అట్లీస్ట్ ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి, 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి మీరు హోంవర్క్ చేయండి, ఓకేనా? ఈరోజు మీకు అసైన్మెంట్ ఎలాగో పీడిఎఫ్ పంపిస్తాను కాబట్టి మీరు అసైన్మెంట్ హోంవర్క్ చేసుకోండి. థర్మోడైనమిక్స్ కేటీజీ బాగా రివైజ్ చేసుకోండి. ఈ రోజు నుంచి ఏ రోజు ఆ రోజు రివైజ్ చేసింది ఆ పేపర్లో పక్కన రాసుకోండి. థర్మోడైనమిక్స్ కేటీజీ అయిపోయింది. నెక్స్ట్ అలా చాప్టర్ వైజ్ రాసుకుంటే మీకు కొంచెం ట్రాక్ ఉంటుంది, ఈజీ కూడా ఉంటుంది, ఓకేనా? సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ టుమారో. కైనమెటిక్స్ చేద్దాం రేపు, 1 డైమెన్షన్ మోషన్, 2 డైమెన్షన్ మోషన్. సో రేపు మంచిగా రివైజ్ చేద్దాం. రేపు మీరు 1 డైమెన్షన్ మోషన్, 2 డైమెన్షన్ మోషన్ కొంచెం చదివి వస్తే బాగుంటుంది. మనం ప్రాబ్లమ్స్ బాగా ప్రొజెక్టైల్ మోషన్ అవి ఇవి చేయొచ్చు. So that's it for today guys. See you tomorrow. Take care, read well, sleep well, eat well. See you tomorrow. Until then, take care. Have a nice day, nice night. Sleep well. Bye.